హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం. సో మేము ఈ క్రికెట్ నగరం పాడ్కాస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తెలిసి ఇంత పెద్ద బ్రేక్ ఎప్పుడు ఇవ్వలేదు. ఇది కూడా మేము ఇవ్వాలనుకుని ఇచ్చిన బ్రేక్ కాదు. కొన్ని అనుకోని పరిణామాల వల్ల జరిగిన బ్రేక్ అది. సో నా కారణం ఏంటంటే కొంచెం ఈ ఐపీఎల్ వల్ల బిజీ అయిపోయి కొంచెం టైం కుదరలేదు. రాహుల్ కారణం ఏందో అది తన మాటలోనే విందాం. సో రాహుల్ అయితే మన క్రికెట్ నగరంలో లాస్ట్ ఎపిసోడ్‌లో కూడా తనకి జాయిన్ అవ్వడానికి కుదరలేదు. తనకున్న బిజీ పనుల వల్ల. సో చాలా యాక్షన్ మిస్ అయ్యాం. విరాట్ కోహ్లీ టీ20 క్యాప్టెన్సీ వదులుకున్న న్యూస్ దగ్గర నుండి అండ్ అలాగే ఇండియన్ క్రికెట్‌లో చాలా రకమైనటువంటి స్టోరీస్ వచ్చినియి. అండ్ అలాగే ఆ లాస్ట్ టెస్ట్ జరగకపోవడం, కోవిడ్ బబుల్ ఒకటి. అండ్ అలాగే సన్‌రైజర్స్ ఐపీఎల్ నుంచి ఔట్ అవ్వడం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా టాపిక్స్ మిస్ అయ్యాం. సో ఈరోజు మా ఫోకస్ అంతా కూడా ఐపీఎల్ మ్యాచెస్ పైనే ఉంటది. సో ముందుగా మనం ఐపీఎల్ ముచ్చట్లు చెప్పుకునే ముందు లెట్ లెట్ మీ వెల్కమ్ మై కో హోస్ట్ అండ్ మై డియర్ ఫ్రెండ్ రాహుల్. సో రాహుల్, మన లిజనర్స్ అందరూ కూడా చాలామంది ఇన్‌స్టా‌లోను, జీమెయిల్‌లోను ఇంకా అన్ని రకమైనటువంటి ప్లాట్‌ఫామ్స్‌లో నిజంగా మనల్ని అంత మిస్ అవుతారని నేనైతే అనుకోలేదు. సో వాళ్ళ ప్రేమాభిమానాలకి నిజంగా ఉప్పొంగిపోతున్నాను. సో ఎందుకు మనం ఇన్ని రోజులు ఎంఐఏ మిస్సింగ్ ఇన్ యాక్షనో ఒకసారి మరి నీ కారణాలేంటో మన లిజనర్స్‌తో పంచుకో. తర్వాత ఎపిసోడ్‌లోకి డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం ఇంగ. వెరీ వెరీ గ్లాడ్ టు బి బ్యాక్ రాజు. అసలు చాలా రోజుల తర్వాత మైక్ ముందు కూర్చుంటున్నా. నెల రోజులైంది. సో, ఎలాగైతే అప్పుడు 'హర్ష భోగ్లేని' సడెన్‌గా కామెంటరీని తొలగించారో, అప్పుడు అందరూ ఎలా రియాక్ట్ అయ్యారో, మన పాడ్‌కాస్ట్ ఎపిసోడ్ రాకపోగా 1 వీక్ తర్వాత ఇమ్మీడియేట్‌లీ అందరూ మెసేజ్‌ల వర్షం, ఈమెయిల్‌ల వర్షం కురిపించారసలు. కారణం ఏంది అంటే, అసలు చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. నేను ఐయామ్ ఎ టీచర్. అట్ ద సేమ్ టైమ్ నేను స్టూడెంట్ గూడా. సో, అదో వెరైటీ కాంబినేషన్. ఐయామ్ ఎ టీచర్ ఆల్సో, స్టూడెంట్ ఆల్సో. నాకు ఎగ్జామ్స్ ఉండే. బీఎడ్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉండే. అవి వాటి కోసం ప్రిపరేషన్‌లు, దాని తాలూకా వర్క్ అది చేసుకుంటుండే. దాని తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేసే పొజిషన్‌కి రావాల్సొచ్చింది మళ్ళీ. సో, 2 చేశాను. 1 మంత్‌లో ఎగ్జామ్స్ రాసాను, ఎగ్జామ్స్ కండక్ట్ చేశాను. సూపర్ రాహుల్. నిజంగా ఆ రకమైనటువంటి అనుభూతి చాలా తక్కువ మందికొస్తది. ఒకరోజు విద్యార్థిగా ఉండి మరుసటి రోజు నువ్వే ఉపాధ్యాయుడిగా ఉండడం అనేది అది చాలా విశేషమైన అనుభవం అది. సో, ముందుగా ఆహ్, ఆహ్, నేను నిన్నొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి వీరాభిమానివి. సో, నువ్వు గుంటూరులో ఎవరితోనో ఒక ఛాలెంజ్ ఇసిరొచ్చానని చెప్పి నాతో అప్పుడు నువ్వు రిటర్న్ జర్నీలో ఉన్నప్పుడు చెప్పావు. ఎవరితోనో ఏదో ఛాలెంజ్ చేశానని. అసలు ఆ ఛాలెంజ్ ఏంటో మన లిజనర్స్‌తో కూడా పంచుకో. తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ నిష్క్రమించడంతో నీ రియాక్షన్ ఏంటో కూడా పంచుకో మరి. నేను గుంటూరు ఎళ్ళబోతూ మా స్కూల్ పిల్లలతో నేను ఛాలెంజ్ చేశా. "అరే చూడండిరా, సన్‌రైజర్స్ కమ్‌బ్యాక్ ఇస్తది. ప్లే ఆఫ్స్‌కెళ్తాము" అని. అక్కడ పోయిన తర్వాత మా అమ్మాయి ఉంటదక్కడ. మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి. త తను సీఎస్‌కే ఫ్యాన్ అనమాట. తను కూడా అంటుండే, మీరు మీ ఎస్ఆర్‌హెచ్ ఒక టీమా, పాడా" అనింది. సరే ఏం గాదు, మేము కమ్‌బ్యాక్ ఇస్తాం అన్నాను. సో చూస్తే మన ఆశలు, ఎక్స్‌పెక్టేషన్స్‌ని ఏమాత్రం అన్నీ అందుకోలేకపోయారు టీము. ఆవిరైపోయినాయి. సో, అది ఒక రకంగా ఎక్స్‌పెక్టెడే. ఎంత ఎంత ఎమోషనల్‌గా అనుకున్నా గాని మనం ప్రతి సంవత్సరం ప్లే ఆఫ్స్‌కెళ్తున్నట్టు ఎళ్తారని. బట్ ఈ ఇయర్ ఇగ ముందే అనిపించిందిలే ఇగ. ఎప్పుడైతే డేవిడ్ బాయ్‌ని డ్రాప్ చేసామో, ఎప్పుడైతే ఆ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ పెట్టారో, అక్కడే సన్‌రైజర్స్ సీజన్ జర్నీ ఎండ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు అసలు ఈ అంటే ఇయర్. మనకి ఫస్ట్ హాఫ్‌లోనే ఆ రకమైనటువంటి సంకేతాలొచ్చినియని చెప్పొచ్చు. ఎందుకంటే ఆహ్, ఐపీఎల్ అనేది ఇప్పుడు సరే ఈ సంవత్సరం కొంచెం అనుకోని పరిణామాల వల్ల 2 భాగాలుగా జరుగుతుంది. కానీ ఎప్పుడు కూడా కంటిన్యూయస్‌గా 2 మంత్స్ పీరియడ్‌లో ఆ టీమ్ ఎన్వైర్న్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా విన్నింగ్ టీము విన్ అయిపోయిన తర్వాత చాలా ఇంటర్వ్యూస్ జరుగుతా ఉంటాయి సైడ్ లైన్స్‌లో. సో, ఆ ఇంటర్వ్యూస్‌లో ప్రతి ఒక్కళ్ళు చెప్పే ఒక కామన్ మాట ఏంటంటే, మా టీము బాండింగ్ చాలా బావుంది. మా టీమ్ కల్చర్ చాలా బావుందనే రకమైనటువంటి పదాలు వాడతారు. ఇవి క్లీషేడ్ పదాలైనా సరే, టీమ్‌లో ఆ రకమైనటువంటి పాజిటివ్ వైబ్ అనేది ఉండాలి. అంటే అన్ని మ్యాచ్‌లు గెలవడం కష్టం. అలాగని చెప్పి అన్ని మ్యాచ్‌లు గెలుస్తారని నమ్మకాలు పెట్టుకోవడం గూడా కొంచెం ఇబ్బందికరమైన సంగతి. కానీ ఈ సీజన్‌లో ఎప్పుడైతే ఇందాక నువ్వు చెప్పినట్టు డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ తీసేయడం అండ్ అలాగే నాన్ సెలక్షన్ ఆఫ్ మనీష్ పాండే ఇష్యూ ఏదైతే ఉందో, ఇలా చాలా రకమైనటువంటి గందరగోళం జరిగింది. సో, మనం దాని గురించి ఆల్రెడీ ఫస్ట్ హాఫ్‌లోనే మనం సన్‌రైజర్స్ సంబంధించి అనేక రకమైనటువంటి ఎమోషన్స్ అప్పుడే మనం కంప్లీట్‌గా ఫుల్‌ఫిల్ చేసాము. సో, ఇప్పుడు ప్రెజెంట్‌లోకొచ్చేద్దాం అసలే.
ఇప్పుడు ప్రెజెంట్‌లో ఈరోజు ఇప్పుడు ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటికిప్పుడు నిన్ను రాహుల్ ఈ సంవత్సరం ఐపీఎల్ ఎవరు గెలుస్తారనే ప్రశ్న అడిగితే నువ్వేమని సమాధానం చెప్తావు? ఒక్కళ్ళనే పిక్ చేయాలి. ఒక్కళ్ళనే పిక్ చేయాలంటే నా ఆన్సర్ అటు ఇటు చేసి ఎందుకో అంటే ముంబై అయితే ఫైనల్‌కెళ్లరు. చెన్నై ఫైనల్‌లో ఉంటుంది. చెన్నై, ఆర్‌సీబీ మధ్యలో ఫైనల్ అయితదని నేను అనుకుంటున్నా రాజు. సో, మొత్తం మీద ఏమంటావు? మరలా మన దక్షిణ భారతంలో ఉన్న 2 ఇంపార్టెంట్ సిటీస్ మరలా ఫైనల్‌లో బెంగుళూరు అండ్ చెన్నై రైవల్రీ మరలా మనం కోహ్లీ, ధోని రైవల్రీ మరలా చూడబోతున్నాం అంటావు. అసలు మా కేకేఆర్ ఎందుకో నాకిష్టమైన యూనిట్ ఈ ఇయర్. కాకపోతే వాళ్ళది ఒక మెయిన్ ఒక ఒక వీక్‌నెస్ ఏమైతుందో అది మార్గన్ వాళ్ళ కెప్టెన్ రన్స్ చేయట్లేదు. సో, అండ్ రస్సెల్‌కి ఇంజ్యూరీ కన్సర్న్స్, ఫెర్గ్యూసన్ కూడా ఫుల్ ఫిట్‌నెస్ ఉన్నట్టు లేడు. సో, వాళ్ళు ఒకవేళ ఫుల్ స్ట్రెంగ్త్‌లో ఉంటే వాళ్ళు పక్కా కంటెండర్స్ ఉండేవాళ్ళు టైటిల్‌కి. బట్ ప్రస్తుతానికైతే నాకు తెలిసి బెంగుళూరు ఫ్యాన్స్ కొంచెం హోప్స్ సో, పెట్టుకోవడంలో తప్పులేదు. మా బెంగుళూరులో ఎక్కువగా ఐపీఎల్ అనగానే ఐపీఎల్ సీజన్‌లో ఎక్కువగా వినబడే మాటేంటంటే, "ఈసాల కప్ నమ్దే." సో, దాని గురించి ఆల్రెడీ మన లిజనర్స్ అందరికీ తెలుసు దాని అర్థమేంటో. సో, ఫైనల్‌గా ఈ సంవత్సరం మా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కల నెరవేరబోతుందంటావా? చూసుకుంటే కోహ్లీ ఎలా ఆడుతున్నాడో చూసుకుంటే అసలు టెస్ట్ మ్యాచెస్‌లో ఫార్మ్ డౌన్ ఉంది. కానీ ఐపీఎల్‌లో గూడా తను ఇన్నింగ్స్ స్టార్టింగ్‌లో బాగా ఆడుతున్నాడు. అరే! ఇవాళ మనం మంచి గట్టి ఇన్నింగ్స్ చూడబోతున్నాం కోహ్లీ నుంచి అని అనుకుంటాం. కానీ చివరికి చూస్తే తను స్టార్ట్స్‌ని కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. స్టార్టింగ్ బాగా చేసినా గానీ పవర్ ప్లేలో తర్వాత స్లో డౌన్ అయిపోతున్నాడు. సో, కోహ్లీనే కొద్దిగా వీక్‌నెస్ అనిపిస్తోంది నాకు. ఆర్‌సీబీలో చూసుకుంటే 'మాక్స్‌వెల్' అయినా 'డివిలియర్స్' ఈజ్ లెజెండ్. ఎట్లైనా 'పడికల్' బాగా ఆడుతున్నాడు. నీకు 'హర్షల్ పటేల్' మంచి బౌలింగ్ ఏస్తున్నాడు. కానీ నీకు కోహ్లీ ఒకవేళ నువ్వు కొంచెం ఓపెనింగ్‌లో నీకు 2016 లెవెల్ ఇన్నింగ్స్ 2, 3 ఆడాడంటే ప్లే ఆఫ్స్‌లో అప్పుడు గెలుస్తారు రాజు అవును ఆర్‌సీబీ. రాహుల్. టాప్ ఆఫ్ ది ఆర్డర్‌లో అందులో కోహ్లీ ఎంతో కీలకం. ఎందుకంటే తను తన దగ్గరున్న స్ట్రైకింగ్ ఎబిలిటీ అనేది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే తను ఇప్పటి వరకు తను అనుకున్న ఫుల్ ఫ్లూయెంట్ ఇన్నింగ్స్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఆశపడుతున్న ఆ రకమైనటువంటి ఫ్లూయెంట్ ఇన్నింగ్స్ మేబీ ఫైనల్ కోసమో లేదంటే అలా ఆ ఫైనల్ స్టేజెస్‌లో ఉండే ప్లే ఆఫ్స్ కోసం దాచుకున్నాడని అట్‌లీస్ట్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కానీ మనం ఆర్‌సీబీతో మొదలుపెట్టాం కాబట్టి అసలు ఆర్‌సీబీ టీమ్ గురించి డిస్కస్ చేద్దాము. వాళ్ళు ఇప్పుడు ఈ సెకండ్ లెగ్‌లో వచ్చేసి ఫస్ట్ 2 మ్యాచ్‌లు ఓడిపోయారు. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి కేకేఆర్‌తో ఓడిపోయారు చాలా దారుణంగా అబుదాబిలో. తర్వాత సీఎస్‌కేతో ఓడిపోయారు. తర్వాత 2 మ్యాచ్‌లు గెలిచారు ముంబై తోటి, రాజస్థాన్ తోటి. సో, ఇప్పుడు వాళ్ళకి 14 పాయింట్స్ ఉన్నాయి. అండ్ అలాగే టేబుల్‌లో థర్డ్ ప్లేస్‌లో ఉన్నారు. సో, ఆల్మోస్ట్ ఇంకా 90% వాళ్ళు ప్లే ఆఫ్స్‌లోకి వెళ్ళిపోయినట్టే. ఇప్పుడైతే సేఫ్ జోన్‌లో ఉన్నారు. ఎందుకంటే జనరల్‌గా 14 పాయింట్స్ ఉంటే 99% ప్లే ఆఫ్స్‌కి ఛాన్స్ ఉన్నట్టే. అన్‌లెస్ అండ్ అంటిల్ వాళ్ళు నెక్స్ట్ ఉన్న వాళ్ళకి మిగిలిన 3 మ్యాచ్‌లున్నాయి. ఒకటి పంజాబ్ తోటి, ఒకటి మన హైదరాబాద్ తోటి, ఇంకొకటొచ్చేసి ఢిల్లీ తోటి. సో, ఆ 3 మ్యాచ్‌ల్లో మరీ తీవ్రంగా పేలవంగా ఆడి ఆహ్, నెట్ రన్ రేట్‌ని కూడా బాగా డౌన్ అయితే ఏదైనా ఉన్నది గానీ, ఔట్ సైడ్ ఛాన్స్ వాళ్ళు వెళ్ళిపోవడానికి ఉంది గానీ, బట్ స్టిల్ ప్రస్తుతానికైతే ఆల్మోస్ట్ క్వాలిఫై అయినట్టే. కానీ వాళ్ళ టీమ్‌లో నాకు తెలిసి ఈ ఫ వాళ్ళ టీము అదృష్టాన్ని, వాళ్ళ టీమ్ రూపురేఖల్ని మార్చడానికి ఇందాక నువ్వు చెప్పినట్టు మాక్స్‌వెల్ చాలా కీలకమయ్యాడు ఈ సీజన్. జనరల్‌గా మాక్స్‌వెల్ తను ఎప్పుడు ఒక లాస్ట్ టైమ్ నాకు తెలిసి 2014 టైమ్‌లోనో ఎప్పుడో మన ఇండియాలో ఎన్నికల సందర్భంగా దుబాయ్‌లో అంటే సేమ్ యూఏఈ కండిషన్స్‌లో ఐపీఎల్ కండక్ట్ చేశారు. సో, ఆ టైంలో బ కింగ్స్ 11 పంజాబ్‌కి ఆడుతూ మాక్స్‌వెల్ ఒక భయంకరమైన ఫామ్‌లో ఉండేవాడు. మరలా తను ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూసుకుంటే సేమ్ ఇదే యూఏఈ కండిషన్స్‌లో మాక్స్‌వెల్ ఒక్కటంటే ఒక్క సిక్స్ కూడా కొట్టలేదు. అలాంటిది ఈ సీజన్ చాలా కష్టభరితమైన పిచెస్‌లో కూడా తను టీమ్‌ని అంటే ఒకప్పుడు డివిలియర్స్ పైన ఎంత ప్రెషర్ ఉండేదో మిడిల్ ఆర్డర్‌లో, నాకు తెలిసి మాక్స్‌వెల్ రావడంతో కొంచెం డివిలియర్స్ పైన ప్రెషర్ తగ్గి కొంచెం మాక్స్‌వెల్ ఆ భారాన్ని మోస్తున్నాడని అనిపిస్తుంది. అండ్ అలాగే బౌలింగ్ పరంగా చూసుకుంటే హర్షల్ పటేల్ అసలు పిచ్చ ఫామ్‌లో ఉన్నాడు. ఒక హ్యాట్రిక్ కూడా తీసాడు ఆల్రెడీ. అండ్ అలాగే చహల్ వరల్డ్ కప్‌లో సెలెక్ట్ అవ్వకపోవడం వెనక ఎన్ని కథనాలు, ఎన్ని కథలున్నాయో మనకు తెలీదు గానీ, ఇప్పుడు ఐపీఎల్‌లో ఇప్పటివరకైతే తను బానే పెర్ఫార్మ్ చేశాడు. అండ్ మొహమ్మద్ సిరాజే పాపం కొంచెం అంటే ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ బౌలర్ అయిపోయాడు కాబట్టి ఎక్స్‌పెక్టేషన్స్ ఆటోమేటిక్‌గా పెరిగిపోయి ఉంటాయి ఫ్యాన్స్‌కి. తను ఇంకా రీచ్ అవ్వలేదు. మేబీ సిరాజ్ దగ్గర నుంచి మనం ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయలేం.
మేబీ నువ్వు ఇందాక మనం అనుకున్నట్టు కోహ్లీ ఎలా అయితే ప్లే ఆఫ్స్ కోసం ఒక స్పెషల్ ఇన్నింగ్స్ దాచుకున్నాడేమో అని అనుకుంటున్నాము, అలాగే సిరాజ్ కూడా ఒక స్పెషల్ స్పెల్ ఇంపార్టెంట్ స్టేజెస్ దాచుకున్నాడని అనుకుందాం. సో ఆర్సీబీ మొత్తం మీద ఫైనల్కి వెళ్తుందని చెప్పేసావు. సో ఇందాక నువ్వు మెన్షన్ చేసిన ఇంకొక టీం గురించి మాట్లాడదాం, చెన్నై సూపర్ కింగ్స్. అసలే ఫస్ట్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ అసలు ఈ దుబాయ్ లెగ్లో స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ జరిగిన మ్యాచ్ చూసావా? చెన్నైకి ముంబైకి జరిగిన మధ్య మ్యాచ్. ఆ మ్యాచ్లో చెన్నై యొక్క కంబ్యాక్ గురించి అసలు నీ రియాక్షన్ ఏంటి? చెన్నై, ముంబై మ్యాచ్ ఫస్ట్‌ది నేనసలు ముంబైనే గెలుస్తదనుకున్నా. ఎందుకంటే ప్రీవియస్ ఫస్ట్ లెగ్‌లో వన్ ఆఫ్ ద లాస్ట్ మ్యాచెస్ ఉండే నీకు చెన్నై వర్సెస్ ముంబై. అప్పుడే అసలు ముంబై వాళ్ళు పొలార్డ్ ఇన్నింగ్స్‌తో గెలుస్తారు వాళ్ళు చెన్నై మీద. బట్ అవన్నీ పక్కన పెడితే అసలు చెన్నై గేమ్ ప్లాన్ అసలు ఈ ఈ 2021 సీజన్ ఐపీఎల్‌కైతే ఒకటే ఉంది. మొత్తం బ్యాట్స్‌మెన్ ఉండాలి కింద వరకు. అండ్ నీకు టాప్ ఆఫ్ ది ఆర్డర్ నుంచి ఇన్నింగ్స్ డిక్టేట్ చేయాలి. సో, మోయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్, ఇంకా జడేజా. ఈ ముగ్గురు ప్లేయర్స్ చుట్టూతోనే టీమ్ మొత్తం ఉంది అసలు. ఈ ముగ్గురు ప్లేయర్స్ లేరంటే చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఇయర్ లేనట్టే. బౌలింగ్‌లో ఆఫ్‌కోర్స్ దీపక్ చాహర్ ఎప్పట్లానే ఆడుతున్నాడు. బట్ మెయిన్ స్ట్రెంత్ వాళ్ళది ఇంకా బ్యాటింగే. ఇప్పుడు చెన్నై వాళ్ళని ఇప్పుడు మాక్సిమం వాళ్ళ టాస్ రికార్డ్ కూడా చూసుకుంటే మాక్సిమం వాళ్ళు చేజే చేస్తున్నారు. బట్ నీకు జడేజా లాంటి బౌలర్ ఉండడం అసలు అది వాళ్ళ అదృష్టం అసలు. సో, కానీ నాకింకా అర్థం కాదు రాజు, అసలు వాళ్ళు ఇంకా ఇంత ఇంపర్ఫెక్ట్ టీమ్ అన్నట్టే అనిపిస్తది. ఇప్పుడు నిన్న సన్ రైజర్స్ మ్యాచ్‌లో కూడా చూసాము. చూస్తే వాళ్ళ టీమ్‌లో నీకు ఆ టాప్ ఆర్డర్ తప్ప నీకు రైనా ఫామ్‌లో లేడు. ధోని బ్యాట్ పట్టుకునే చాలా సంవత్సరాలయితోంది. రాయుడు కూడా ఫామ్‌లో లేడు. అలాంటిది అసలు వీళ్ళు అయినా గాని టాప్ ఆఫ్ ది టేబుల్ ఎట్లున్నారో అనిపిస్తది గానీ, అదొక వియర్డ్ కాంబినేషన్. అది ఎందుకు వర్క్ అయితోంది అంటే ఇప్పుడు నీకు రుతురాజ్ గైక్వాడ్ ఉన్న ఫార్మ్ వల్ల ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ మేడ్ పాసిబుల్ అనుకుంటా. అండ్ రుతురాజ్ గైక్వాడ్ ఆడిన ఫస్ట్ మ్యాచ్ ముంబైతో ఆడిన ఇన్నింగ్స్ రాజు అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ నేను చూసింది. ఒప్పుకోక తప్పట్లేదు రాహుల్. ఎందుకంటే నిజంగా రీసెంట్‌గా టీ20స్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ నాక్స్‌గా చెప్పొచ్చు. అండ్ అలాగే ఈ సీజన్ మొత్తంలో కూడా ఆహ్, నాకు తెలిసి అంటే ఆ సర్కమ్‌స్టాన్సెస్‌లో మేబీ జనరల్‌గా ఐపీఎల్‌లో బెస్ట్ నాక్ అనగానే అందరూ 4లు, 6లు ఎక్కువ ఊహించుకుంటారు. కానీ ఆ రుతురాజ్ గైక్వాడ్ ఆహ్, ఈ ఈ పర్టిక్యులర్ ముంబై మ్యాచ్‌లో చూపించిన మెచ్యూరిటీ మాత్రం నిజంగా ఎంతో ఒక 10, 15 ఏళ్ళు క్రికెట్ ఆడిన అనుభవం తర్వాత వస్తది చాలామందికి ఆ రకమైనటువంటి మెచ్యూరిటీ. అంటే టీము ఫస్ట్ 10 ఓవర్స్‌లోనే దగ్గర దగ్గర ఒక 5, 6 వికెట్లు కోల్పోయి తర్వాత కనీసం కాంపిటీటివ్ స్కోర్‌కైనా తీసుకెళ్దామా, ఒక 120, 130 వరకైనా వెళ్దామా అనే రకమైనటువంటి సిట్యుయేషన్‌లో ఒక 10, 15 ఇయర్స్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ప్లేయర్ ఎలా అయితే ఆడతాడో, రుతురాజ్ గైక్వాడ్ నిజంగా అంత పరిణితి చూపించడం మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ తనకి. సో, తను ఇప్పుడే అంత ఆడుతున్నాడంటే తనకి ఇండియన్ క్రికెట్‌లో కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉంటదని నేనైతే అనుకుంటున్నా. సో, నువ్వు చెప్పినట్టుగా రుతురాజ్ గైక్వాడ్ చాలా కీలకం చెన్నై లైనప్‌లో. ఎందుకంటే తను ఇప్పటి వరకు ఆల్మోస్ట్ జరిగిన ప్రతి మ్యాచ్‌లో కూడా మంచి స్టార్ట్స్ ఇస్తూ వచ్చాడు. సో, ఎప్పుడు కూడా చెన్నై మిడిల్ ఆర్డర్ పర్టిక్యులర్‌గా ప్రెషర్ మీద టెస్ట్ అయిన మ్యాచ్ అయితే నాకు సరిగ్గా గుర్తులేదు. మేబీ ఉండుండొచ్చు. బట్ స్టిల్ నువ్వు ఇందాక మెన్షన్ చేసినట్టు సురేష్ రైనా ఫార్మ్ అనేది మాత్రం నిజంగా వాళ్ళకి ఒక పెద్ద కన్సర్న్. కానీ ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మోయిన్ అలీ రావడం వల్ల మోయిన్ అలీని వాళ్ళు టాప్ ఆఫ్ ది ఆర్డర్ యూజ్ చేస్తున్నారు. అంటే త అంతకుముందు ఎప్పుడు కూడా సురేష్ రైనా నంబర్ 3లో వచ్చేవాడు. కానీ ఇప్పుడు మోయిన్ అలీ ఎక్కువ వస్తున్నాడు. సో, మోయిన్ అలీలో ఉండేటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే తను ఇంగ్లాండ్‌లో ఊస్ట్రిషర్‌కి ఆడతాడు. అండ్ అలాగే ఇంగ్లాండ్ టీమ్‌కి అండ్ అలాగే అంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకి ఇలా చాలా టీమ్స్‌కి ఆడాడు తను. సో, తనలో గమనించిన ఒక అంశం ఏంటంటే మోయిన్ అలీని ఎంత ఫ్రీగా అంటే తన మీద ఏం ప్రెషర్ పెట్టకుండా ఒక రెస్పాన్సిబిలిటీ, అరే నువ్వు 50 కొట్టాలి, లేదు నువ్వు ఇన్నింగ్స్‌ని కొంతమందికి రొటేట్ స్ట్రైక్ చేసి ఒక యాంకర్ ఇన్నింగ్స్ ఆడాలని ఒక రకమైనటువంటి ప్రెషర్ ఉంటది. మెయిన్‌లీ కోహ్లీ లాంటి ఆహ్, ఆ టైప్ ఆఫ్ అప్రోచ్ అంటే ఆ టైప్ ఆఫ్ గేమ్ ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కువ కొంచెం ఆ ప్రెషర్ ఉంటది. అంటే యాంకర్ రోల్ ఆడాలని. కానీ మోయిన్ అలీని ఎప్పుడు కూడా నువ్వు ఎంత ఫ్రీగా కావాలంటే అంత ఫ్రీగా ఆడనే రకమైనటువంటి ఫ్రీడమ్ ఇస్తే మేబీ 10 మ్యాచెస్‌లో ఒక 5, 6 మ్యాచెస్ ఫ్లాప్ అవ్వగలడేమో గానీ ఖచ్చితంగా ఒక 2, 3 మ్యాచెస్ అయితే టర్న్ చేస్తాడు మోయిన్ అలీ. అండ్ అలాగే ఆబ్వియస్‌లీ ఇప్పుడున్న కండిషన్స్‌లో షార్జా అండ్ అబుదాబి అయినా, దుబాయ్ అయినా అన్ని కండిషన్స్‌లో స్పిన్ అనేది ఎంత కీలకంగా ఉందో లాస్ట్ ఇయర్ చూసాం. ఇప్పుడు కూడా చూస్తున్నాం. సో, హోప్‌ఫుల్లీ మోయిన్ అలీ ది ఆల్ రౌండర్ ఇంకా
ముందున్న మ్యాచెస్‌లో మేబీ తన మెరుపులు కూడా చూడబోతున్నామేమో. సో, నాకు తెలిసి 'మోయిన్ అలీ' అండ్ 'రుతురాజ్ గైక్వాడ్' వాళ్ళిద్దరూ కీలకం. అండ్ 'ఫాఫ్ డు ప్లెసీ' గురించి ఆల్రెడీ తెలిసిందే. తను ఆల్రెడీ ఒక ప్రూవెన్ ప్లేయర్ అండ్ అలాగే సీఎస్‌కేకి కూడా చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ చాలానే ఆడాడు అంతకుముందు గూడా. అండ్ బౌలింగ్ విభాగంలో వచ్చేసి 'దీపక్ చహర్' అండ్ 'శార్దుల్ ఠాకూర్'. సో, స్పిన్ డిపార్ట్‌మెంట్‌లో వేరే టీమ్స్‌తో కంపేర్ చేసుకుంటే కొంచెం లైట్‌గా ఉన్నా సరే, వాళ్ళకి టాప్ ఆఫ్ ది ఆర్డర్ బ్యాటింగ్‌లోను అండ్ అలాగే బౌలింగ్‌లో కూడా 'డీజే బ్రావో' లాంటి ఎక్స్‌పీరియన్స్ బౌలర్ ఉండడంతోటి నిజంగా ఇప్పటివరకైతే ఆ టీమ్‌ని ఎక్కువగా నిజంగా టు ద కార్నర్ పుష్ చేసి టెస్ట్ చేసిన సిట్యుయేషన్ అయితే రాలేదు. అంటే ఆఫ్‌కోర్స్ ఆ ముంబై మ్యాచే బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకు మనం చెన్నై గురించి ఎంతసేపు మాట్లాడుతున్నాం అనేది. కానీ ఆళ్ళు నార్మల్ కండిషన్స్‌లో ఒక టీమ్ బ్యాటింగ్ చేసి ఒక 200, 220 అలా కొడితే చెన్నై ఎలా రియాక్ట్ అవుతారనేది కూడా చూడాలి. సో, యాహ్! నా దృష్టిలో కూడా చెన్నై వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ ఈ సీజన్ విన్ అవ్వడానికి. సో, వాళ్ళని ఐపీఎల్ ఫైనల్‌లో చూస్తానని ఖచ్చితంగా అనుకుంటున్నాం. సో, మనం ఇందాక మాట్లాడిన చెన్నై, ముంబై మ్యాచ్‌లో ఇప్పుడు ముంబై గురించి మాట్లాడుకుందాం. సో, ఏంటసలు లాస్ట్ ఇయర్ బ గెలిచారు. అంతకు ముందు ఇయర్ కూడా గెలిచారు. హ్యాట్రిక్ టైటిల్స్ కొడతారా అని అనుకుంటున్నారు అందరూ. కానీ మరి ఇప్పుడు ఇప్పటికి చూస్తే ముంబైకి ప్లే ఆఫ్స్ అవకాశాలు కూడా కొంచెం కష్టంగానే ఉన్నట్టు అనిపిస్తుంది. సో, మరేంటి ముంబై జాతకం ఏమంటావు మరి? ఫస్ట్ అసలు ఎప్పుడైతే ఐపీఎల్ ఇండియాలో హోమ్ వెన్యూస్‌లో గాకుండా ప్రతి టీము తన ఔటర్ వెన్యూస్ తన అవే వెన్యూస్‌లోనే ఆడాలని డిసైడ్ జేశారో న్యూట్రల్ వెన్యూస్‌లో. అక్కడే కొంచెం ముంబై వాళ్ళు బాగా దెబ్బతిన్నారసలు ఒక రకంగా. వాళ్ళ టీమ్ అనేది వాంకడే బేస్డ్ జేసి తయారు జేసుకున్నారు. అలా గాకుండా యూఏఈకి షిఫ్ట్ అయినా గాని ఐపీఎల్ అది పెద్ద ఎఫెక్ట్ చేయలేదు. ఎందుకంటే యూఏఈ కండిషన్స్ చూసుకుంటే అప్పుడు స్వింగింగ్ కండిషన్స్ ఉండే, నీకు గ్రీన్ పిచెస్ ఉండే. సో, దానివల్ల వాళ్ళ టీమ్ ఇండియాలో కన్‌స్ట్రక్ట్ చేసుకున్న టీమ్ అక్కడ కూడా పనికొచ్చింది. కానీ ఇప్పుడు ఫస్ట్ లెగ్‌లో మొత్తం వాళ్ళు స్లో పిచెస్ పైన ఆడారు. వాళ్ళకి సూట్ కాలేదు. సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదు. కానీ ఇప్పుడు సెకండ్ లెగ్ వచ్చేసి ఇప్పుడు యూఏఈలో ఆడినా గాని యూఏఈలో పిచెస్ అసలు స్టార్టింగ్ నుంచి ఈసారి స్లోనే ఉన్నాయి. అసలు మొత్తం నీకు స్లగ్గిష్ వికెట్సే ఉన్నాయి. షార్జా అనే వికెట్ అయితే రీలే చేశారు. అదైతే అసలు మరీ ఘోరంగా ఉందసలు. అంటే ఇలాంటి సిట్యుయేషన్స్ వల్ల ముంబై వాళ్ళు యాక్చువల్లీ బాగా ఎఫెక్ట్ అయ్యారు. నాకు డౌటే ఈసారి పోతారో లేదో అని. ఎళ్ళినా గాని వాళ్ళ టీమ్‌లో కన్సిస్టెన్సీ లేదు. ట్రెంట్ బోల్ట్ న్యూ బాల్ వికెట్స్ తీయట్లేదు. ఆడమ్ మిల్‌ని గూడా ఏదో ఫస్ట్ మ్యాచ్ బాగేస్తున్నట్టు అనిపిచ్చాడు గానీ, ఈ పిచెస్‌కి సూట్ గావట్లేదు తన బౌలింగ్ స్టైలు. మెయిన్ థింగ్ ఇషాన్ కిషన్ సరిగ్గా ఆడట్లేదు. సూర్యకుమార్ యాదవ్ గూడా నీకు అంటే పెద్ద ఇన్నింగ్స్‌లో ఆడట్లేదు. రోహిత్ శర్మ ఎప్పటిలానే ఐపీఎల్‌లో కన్సిస్టెంట్ కాడు. సో, మెనీ థింగ్ చాలా ఇష్యూస్ ఉన్నాయి. అవును. 'హార్దిక్ పాండ్యా' బౌలింగ్ ఏయకపోవడం అనేది ఒక చాలా పెద్ద డిసడ్వాంటేజ్‌గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొన్ని రూమర్‌లు కూడా నడుస్తున్నాయి. అంటే 'హార్దిక్ పాండ్యా' ఒకవేళ నిజంగా బౌలింగ్ వేయడానికి తనకి ఫిట్‌నెస్ గనక వరల్డ్ కప్‌కి కూడా తనకి ఆ ఫిట్‌నెస్ లేకపోతే, తన ప్లేస్‌లో ఇంకెవరినైనా రీప్లేస్ చేయాలా? లేదు ఇంకెవరినైనా టీమ్‌లోకి యాడ్ చేయాలా? అనే రకమైనటువంటి డిస్కషన్స్ ప్రస్తుతం బీసీసీఐలో నడుస్తున్నాయని చెప్పి ఆహ్, నాకున్న సమాచారం. సో, దాని గురించి మనకు ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాత మాట్లాడదాం ఆ టాపిక్ పైన. అండ్ అలాగే కృణాల్ పాండ్యా కూడా. కృణాల్ పాండ్యా అంటే అంతకుముందు సీజన్స్‌లో ఒక సూపర్ స్టారా అంటే ఓకే. తనకున్న రోల్‌లో ఎప్పుడు కూడా తన శక్తికి మించి బానే పెర్ఫార్మ్ చేసేవాడు. కానీ ఈ సీజన్‌లో కొంచెం పాండ్యా బ్రదర్స్ ఇద్దరు గూడా కొంచెం అంటే ఎందుకంటే వాళ్ళిద్దరూ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నారు కాబట్టి ఆటోమేటిక్‌గా వాళ్ళ పైనున్న ఎక్స్‌పెక్టేషన్స్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేయలేదని చెప్పుకోవచ్చు. అండ్ ట్రెంట్ బోల్ట్ అండ్ జస్‌ప్రీత్ బుమ్రా ఎప్పటిలాగే కొంచెం కన్సిస్టెంట్‌గానే ఉన్నారు. కానీ ఇందాక నువ్వు చెప్పిన ఏరియాస్ ఏవేవైతే ఉన్నాయో, ఆ ఏరియాస్ అన్నీ కూడా ఈ సీజన్ కొంచెం ఎక్స్‌పోజ్ అయినాయి. మెయిన్‌లీ ఇషాన్ కిషన్ ఒకటి అండ్ అలాగే ఎప్పుడు కూడా టాప్ ఆఫ్ ది ఆర్డర్‌లో కొంచెం డికాక్ కూడా కొంచెం ఆహ్, ఫ్లూయెంట్‌గా ఆడేవాడు. కానీ ఈ సీజన్‌లో కొంచెం ఆ ట్రాక్స్ వల్ల అవ్వచ్చు, లేదు వేరే వేరే రీజన్స్ ఏవైనా ఉండుండొచ్చు. కానీ సో, ముంబై ఇండియన్స్ మాత్రం నిజంగా ఈ ఇయర్ వాళ్ళు ఫైనల్స్‌కి వెళ్తారా అనేది ఇప్పటికైతే డౌటే. కానీ ఇప్పుడు ఐపీఎల్ హిస్టరీ మనం గమనించుకుంటే దేర్ ఆర్ 2 టీమ్స్ దట్ యూ కెన్ నెవర్ కౌంట్ ఔట్. సో, ఒకటొచ్చేసి చెన్నై అండ్ రెండోదొచ్చేసి ముంబై. సో, ఎలాంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నా ప్లే ఆఫ్స్‌కి వెళ్ళిపోయి ఎట్లైనా సరే ఫైనల్‌లో ఉండే టీమ్స్ ఏయన్నా ఉన్నాయంటే ఈ 2 టీమ్స్‌ని చెప్పుకోవచ్చు. సో, ఇప్పటికైతే కొంచెం కష్టంగా ఉంది. సో, మరి ముందున్న మ్యాచెస్‌లో ఏం చేస్తారో చూద్దాం. సో, తర్వాత టాప్ ఆఫ్ ది టేబుల్‌లో ఇంకొక టీమ్ గురించి మాట్లాడాలి. నీకు నాకు మనిద్దరికీ కొంచెం బాగా ఇష్టమైన టీమ్ మనకనే కాదు, ఇప్పటివరకు పాపం టైటిల్ గెలవలేదు ఢిల్లీ క్యాపిటల్స్. లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌గా కొంచెం కన్సిస్టెంట్‌గానే ఆడుతున్నారు. సో, ఈసారైనా ఫైనల్‌గా ఢిల్లీ కల నెరవేరబోతుందంటావా?
ఢిల్లీ కల ఎందుకో అది కలగానే మిగిలిపోతుందేమో అనుకుంటున్నా. బౌలింగ్ సూపర్బ్ ఉంది ఢిల్లీది. నీకు అక్షర్ పటేల్, అశ్విన్, రబాడ, నోకియా, అవేష్ ఖాన్. అవేష్ ఖాన్ అయితే సూపర్బ్ బౌలింగ్ ఏస్తున్నాడు రాజు అసలు. 3 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ టైమ్ చూసాను నేను అవేష్ ఖాన్ 4 ఇయర్స్ బ్యాక్. అప్పుడే ఒకసారి అలెక్స్ హేల్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తను అన్ని షార్ట్ అండ్ వైడ్ ఏసాడు. అలెక్స్ హేల్స్ దంచుకొని కొట్టాడు పాపం. పిల్లోడిని చేసి కొట్టేసాడు. ఆల్మోస్ట్ కన్నీళ్లు పెట్టుకున్నాడు అవేష్ ఖాన్. సో, అలాంటి స్టేట్ నుంచి ఇప్పుడొచ్చేసి ఎస్పెషల్లీ ఇవాళ మనం చూస్తున్న మ్యాచ్ ఇప్పుడు ఈ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో తన డెత్ ఓవర్స్ గాని, ఓపెనింగ్ స్పెల్ గాని, రోహిత్ శర్మని పుల్ షాట్ మీద ఔట్ చేసాడు. సో, అంటే స్పెషల్ బౌలర్ అసలు. ఇదంతా బానే ఉన్నా గానీ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే బ్యాటింగ్ వాళ్ళకి శ్రేయస్ అయ్యర్ కాన్ఫిడెంట్‌గా కనిపియట్లేదు. పృథ్వీ షా అసలు ప్లేయింగ్ 11లో స్పాటే ఫిక్స్ కావట్లేదు. శిఖర్ ధవన్ ఒక్కడు కన్సిస్టెంట్ కొడుతుండు. ధవన్ లేకపోతే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ చాలా వీక్‌గా అనిపిస్తుంది. పంత్ గూడా ఎందుకో అంటే నీకు పంత్ గేమ్ అందరికీ తెలిసిందే గదా! నీకు యూ ఎక్స్‌పెక్ట్ ది అన్‌ఎక్స్‌పెక్టెడ్ అన్నట్టు. కాబట్టి శ్రేయస్ అయ్యర్ నీకు ఇంజ్యూరీ నుంచి వాపస్ రావడం అండ్ ఫార్మ్ కోసం ఎతుక్కోవడం ఇట్లాంటి వాటి వల్ల ప్లస్ పృథ్వీ షా సరిగ్గా ఆడకపోవడం వల్ల వీళ్ళ బ్యాటింగ్ నాకు తెలిసి చాలా డౌట్‌ఫుల్‌గా ఉంది రాజు. అండ్ స్టీవ్ స్మిత్‌ని నమ్ముకుంటున్నారు టీ20లో. అండ్ ఎంతవరకు అది సబబో మరి పాంటింగ్‌కే తెలియాలి ఆ విషయం. కానీ రాహుల్ స్పిన్ పరంగా చూసుకుంటే వీళ్ళ టీంలో అక్షర్ పటేల్ అండ్ అశ్విన్ ప్రాబబ్లీ ద బెస్ట్ స్పిన్ కాంబినేషన్ ఇప్పుడున్న అన్ని టీమ్స్‌లో. అంటే ఇంటర్నేషనల్ ఎక్స్‌పీరియన్స్ పరంగా చూసుకున్నా, లేదు క్వాలిటీ పరంగా చూసుకున్నా ఆర్ వెరైటీ పరంగా చూసుకున్నా, అక్షర్ పటేల్ అండ్ అశ్విన్ ఆర్ 2 బిగ్ నేమ్స్ ఇన్ క్రికెట్. సో, అలాంటిది ఇప్పుడు మనం అసలే వేరే టీమ్స్‌తో కంపేర్ చేసుకుంటే స్పిన్ పరంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ లాంటి టీమ్ తీసుకో రాహుల్ అబ్బాయి రవి బిష్ణోయ్ అని ఉన్నాడు. సో, తన లెవెల్ ఆఫ్ పెర్ఫార్మన్స్ చూసుకున్నా అండ్ అలాగే ఆర్‌సీబీలో యూజీ చహల్ ఉన్నాడు. అండ్ తన లెవెల్ ఆఫ్ పెర్ఫార్మన్స్ చూసుకున్నా ఆర్ కేకేఆర్‌లో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్. సో, వీళ్ళందరూ ఇంత కన్సిస్టెంట్‌గా పెర్ఫార్మ్ చేస్తుంటే అక్షర్ పటేల్ ఓకే. బట్ అశ్విన్ అయితే మరి వరల్డ్ టీ20 స్క్వాడ్‌లోకి కూడా యాడ్ చేశారు. సో, ఇప్పటివరకు జరిగిన మ్యాచెస్‌ని బట్టి ఈ ఇంకా ఢిల్లీకి ఇప్పుడు ఆ ఢిల్లీ కూడా ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ అవకాశాలు కన్ఫర్మ్ అయిపోయినట్టే. సో, ఇప్పుడు ముందున్న మ్యాచెస్‌లో ట్రాక్స్ గనక ఇంకా ఇలాగే స్లోగా ఉంటే ఎక్కడో ఒక చోట వాళ్ళ స్పిన్నర్స్ కూడా ఖచ్చితంగా దే విల్ ఆల్సో హావ్ టు స్టెప్ అప్ దేర్ గేమ్. సో, ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో మరి ఢిల్లీ ఇంకా ఎక్కువగా కాన్సంట్రేట్ చేయాల్సిన ఏరియాస్ ఏమేమి ఉన్నాయి? అంటే వాళ్ళు నిజంగా ఫైనల్‌కి వెళ్లి ఫైనల్ గెలవాలంటే వాళ్ళు బాగా స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన ఏరియాస్ ఏమేమి ఉన్నాయి ఇంకా? అంటే ఇప్పుడు వాళ్ళకి పక్కా ఇప్పుడు మంచి స్లో వికెట్ ఉందని తెలిస్తే వాళ్ళ మిశ్రా అంకుల్‌ని ఆడించాలి రాజు. వాళ్ళు ఎందుకు ఆడించట్లేదో తెలియట్లేదు. మిశ్రా అంకుల్ మీ ఇంటి పక్కనే ఉంటారా రాహుల్? ఎంత చనువుగా పిలుచుకున్నావు అసలు నువ్వు. ఏమో మరి అంతే మరి మనం బచ్చాగాళ్ళలో చెడ్డీలేసుకున్న టైం నుంచి చూస్తున్నాం మరి మిశ్రా కానీ అంకుల్‌ని. నిజంగా మిశ్రా స్టాట్స్ కొంచెం స్టన్నింగ్ ఉంటాయి రాహుల్. నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను. ఐపీఎల్‌లో ఎకానమీ అండ్ వికెట్ స్ట్రైక్ రేట్ ఈ రెండిటిని యావరేజ్ తీసినప్పుడు ఎప్పుడూ మిశ్రా అంకుల్ టాప్ 10లో ఉంటారు. నేను స్టన్ అవుతా అసలే. కానీ మనం డీవియేట్ అయిపోతున్నాం అనవసరంగా. సో, ఢిల్లీ అయితే మరి మరలా ఈసారి కూడా కలగానే మిగిలిపోతదని నువ్వు చెప్తున్నావు. సో, హోప్‌ఫుల్లీ నిన్ను తప్పుగా బ్యాటింగ్. సో బ్యాటింగ్ ఈస్ ద మెయిన్ థింగ్. అక్కడ సో, నాకు ఢిల్లీ కింద వాళ్ళు కనిపిస్తున్నారు వాళ్ళు. నువ్వు చెప్పిన స్టేట్మెంట్‌ని తప్పుగా ప్రూవ్ చేస్తారని నేను అనుకుంటున్నా. సో, ఢిల్లీ క్యాపిటల్స్ అయిపోయింది, చెన్నై అయిపోయింది అండ్ అలాగే బెంగుళూరు అయిపోయింది అండ్ అలాగే ముంబై గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం క్లుప్తంగా. ఇప్పుడు అల్టిమేట్‌గా నీ నీ వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ టీమ్స్ ఇన్ ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ అసలేంటి 2 ఓవర్‌లో 8 రన్‌లు కొట్టాల్సిన సిట్యుయేషన్ రావడం ఏంటి? ఆ సిట్యుయేషన్‌లో ఓడిపోవడం ఏంటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మ్యాచ్ రియాక్షన్స్ చెప్పి తర్వాత పంజాబ్ ఉన్న అవకాశాల గురించి అప్పుడు చెప్పు తర్వాత. అసలు ఆ రోజు ఏంటో మరి అది బ్రెయిన్ ఫేడో, మరి క్లాసిక్ సౌత్ ఆఫ్రికన్ చోకో, మరి అప్పుడు క్రీస్‌లో మరి ఎయిడెన్ మార్క్రమ్ ఉన్నాడసలు. అంటే అటు వాళ్ళు ఇట్లాంటి టెండెన్సీ ఉందని చెప్పి టీమ్‌లో వాళ్ళు ఎయిడెన్ మార్క్రమ్ తెచ్చుకున్నారు. ఎప్పుడైతే నీకు టాప్ ఆర్డర్ తర్వాత చూసుకుంటే పూరన్, హూడా నీకు ఈ అందరు హిట్టర్సే ఉన్నారు. మనకు కొంచెం ఒక సాలిడ్ బ్యాట్స్‌మన్ కావాలని చెప్పి వాళ్ళు రిప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా మార్క్రమ్ తెచ్చుకొని వాళ్ళు ఆడిస్తున్నారు నంబర్ 4లో. కానీ తనుండగా తను దగ్గరుండి నీకు ఆ ఈక్వేషన్ ఉన్నప్పుడు ఫస్ట్ మ్యాచ్‌లో అట్లా ఓడిపోయారు మరి. అది ఇనెక్స్‌ప్లికబుల్ మరది. తనున్నదే మార్కమ్ ఉన్నదే టీమ్‌లో అట్లాంటి సిట్యుయేషన్ రాకుండా ఉండడానికి. అండ్ అలాగే పంజాబ్ టీమ్ సెలక్షన్స్ గురించి కూడా చాలా డిబేట్లు నడుస్తున్నాయి సోషల్ మీడియాలో. ఎందుకంటే క్రిస్ గేల్‌ని తను స్టార్టింగ్ మ్యాచ్‌లో ఆడించకపోవడం అవ్వచ్చు. అండ్ అలాగే
తర్వాత మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్‌కి మెడ ఇంజ్యూరీ అవ్వడం తర్వాత తను మరలా క్రిస్ గేల్‌ని నంబర్ 3లోనే ఉంచడం ఏంటి? తనను ఓపెనింగ్ ఆడించుంటే బావుండేదన్న రకమైనటువంటి డిబేట్ ఒకటి. అండ్ అలాగే 'షారుఖ్ ఖాన్' లాంటి పవర్ హిట్టర్ తను ఆల్రెడీ ప్రూవెన్ ప్లేయర్ టీఎన్‌పీఎల్‌లో అండ్ అలాగే పంజాబ్ కింగ్స్‌లో గూడా ఆ పొటెన్షియల్ చూపించాడు. సో, తనలాంటి హిట్టర్‌ని కొంచెం యూజ్ చేసుకొనుంటే బావుండేది. ఇలా రకమైన చాలా డిబేట్‌లయితే వచ్చినియి టీమ్ సెలక్షన్ గురించి. అసలు రవి బిష్నోయ్‌ని అవును. ఆడించలే ఇంకా రాజు అవును. వాళ్ళు ఆ మెయిన్ ఫస్ట్ పాయింట్ చెప్పావు. మ్యాచ్‌లో. మెయిన్ అదెంత పెద్ద పాయింట్ చెప్పావు. బ్లండర్ అది. లాస్ట్ ఇయర్ వాళ్ళ టీమ్స్‌లో వన్ ఆఫ్ ది సూపర్ స్టార్ పెర్ఫార్మర్ రవి బిష్నాయ్. సేమ్ కండిషన్స్‌లో ఆడుతున్నారు. అండ్ అలాగే తను ఆహ్, ఏంటంటే తనకున్న ఒక స్పెషల్ స్కిల్ ఏంటంటే జనరల్‌గా లెగ్ స్పిన్నర్స్ ఎవరైనా సరే గూగ్లీ వేరియేషన్‌ని కొంచెం పొదుపుగా వాడతారనమాట. అంటే రషీద్ ఖాన్ లాంటి వాళ్ళని చూసుకుంటే వాళ్ళు తెలివిగా ఒక బ్యాట్స్‌మెన్‌ని సెటప్ చేసే క్రమంలోనో లేదంటే ఒక కొత్త బ్యాట్స్‌మెన్ రాగానే ఫస్ట్ బాల్ వేయాలనో ఇలా ఒక ప్లానింగ్ ఉంటది. కానీ రవి బిష్నోయ్ ఏంటంటే తను లెగ్ స్పిన్నర్ ఒక వెపన్‌గా వాడతాడు. అంటే గూగ్లీ ఎక్కువగా వాడతాడు. కానీ గూగ్లీ వాడడంలో కూడా తను ఎందుకంటే ఇప్పుడు మన క్రికెట్‌లో ఏ రకమైనటువంటి స్కిల్ ఉన్నా సరే, నువ్వు దాని ఎగ్జిక్యూషన్ పైన ఆధారపడి ఉంటది. ఇప్పుడు యార్కర్‌లు వేయగలిగే పొటెన్షియల్ చాలా మందికుంటది. కానీ బుమ్రా ఎందుకు ఈరోజు వరల్డ్ నంబర్ 1 బౌలర్ అయ్యాడంటే నువ్వు 10 టైమ్స్ టెస్ట్ పెడితే అట్‌లీస్ట్ 8 టైమ్స్ పాస్ అవ్వగలిగే రకమైనటువంటి ఆ యాక్యురసీ, ఆ స్కిల్ లెవెల్, ఆ పొటెన్షియల్ అన్నీ బుమ్రా దగ్గరున్నాయి. సో, ఇప్పుడు సేమ్ రవి బిష్ణోయ్ దగ్గర కూడా ఏంటంటే, ఆ గూగ్లీని కరెక్ట్‌గా ఏ లెంగ్త్‌లో వేయాలో, ఏ పేస్‌లో వేయాలో దానిలో చాలా పరిణితి చెందాడు. ఇప్పుడు ఎందుకు ప్రపంచంలో రషీద్ ఖాన్ అంత ఎత్తేస్తాడు తను ఒక లెగ్ స్పిన్నరే కదా! ఎందుకు అంత ఎత్తేస్తారంటే దానికి గల ముఖ్య కారణం ఏంటంటే, తను వేసే పేస్ అంటే తన చేతిలోంచి బాల్ రిలీజ్ అయ్యేటప్పుడు వచ్చే రెవల్యూషన్స్ అవ్వచ్చు. అండ్ అలాగే బ్యాట్స్‌మెన్ సెటప్ చేసే క్రమంలో తను వేసే పేస్ అండ్ లైన్ అండ్ లెంత్ ఇవన్నీ అవ్వచ్చు. సో, ఇవన్నీ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాయి. సో, నాకు తెలిసి రవి బిష్నాయ్ కూడా ఎస్పెషల్లీ షార్టర్ ఫార్మాట్స్‌లో ఒక బలమైన ఆయుధంగా మారుతున్నాడు. సో, తనకింకా చాలా ఎర్లీ స్టేజ్ ఇది. జస్ట్ హిస్ సెకండ్ సీజన్ ఇన్ ఐపీఎల్. సో, నాకు తెలిసైతే తనకి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. సో, కానీ ఇప్పుడు పంజాబ్‌లో ఉండేటువంటి ఒక కామన్ విమర్శ ఏంటంటే, నేను రీసెంట్‌గా ఒక స్టాట్ చూసాను. మయాంక్ అగర్వాల్ అండ్ కేఎల్ రాహుల్ ఇద్దరూ ఎప్పుడైతే ఓపెనింగ్ విభాగంలో 100 రన్ పార్ట్నర్‌షిప్ సృష్టిస్తారో, ఆ సృష్టించిన ప్రతిసారి పంజాబ్ ఓడిపోయిందంట. అంటే ఇప్పటివరకు అది 3 సార్లో, 4 సార్లో జరిగింది. ఆ 3, 4 సార్లు పంజాబ్ ఓడిపోయారంట. సో, టాప్ ఆఫ్ ది ఇన్నింగ్స్‌లో ఇప్పుడు ఆహ్, బిగ్ హిట్టర్స్ ఎవరైనా ఉంటే గనక, కొంచెం ఇన్నింగ్స్‌ని యాక్సెలరేట్ చేయడానికి కొంచెం అడ్వాంటేజ్ ఉంటది. ఇప్పుడు మయాంక్ అగర్వాల్ చూసుకున్నా, కేఎల్ రాహుల్ చూసుకున్నా, ఇద్దరు మోర్ ఆఫ్ ఎ క్లాసిక్ ప్లేయర్స్. అంటే క్లాసిక్ అంటే మోర్ ఆఫ్ ద వాళ్ళు ఆడే షాట్స్ అన్నీ కూడా ఎక్కువ నువ్వు టెక్స్ట్ బుక్‌కి దగ్గరగా ఉంటాయి. అంటే వాళ్ళు ఆడే డ్రైవ్స్ అవ్వచ్చు, లాఫ్టెడ్ షాట్స్ అవ్వచ్చు, ఫ్లిక్ అవ్వచ్చు, విప్ అవ్వచ్చు. అంటే అన్‌కన్వెన్షనల్ షాట్స్ కంపల్సరీ ఆడాలని రూల్ ఏం లేదు. కానీ ఇప్పుడు ఫాఫ్ డూప్లెసీ లాంటి వాళ్ళని ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాం అనుకో, వాళ్ళేం చేస్తారంటే ఇష్యూని ఫోర్స్ చేస్తారు. ఇష్యూని ఫోర్స్ చేయడం అంటే సింపుల్. ఒక బౌలర్ లెంగ్త్‌ని అప్‌సెట్ చేయడానికి ఆహ్, ప ట్రాక్ ట్రా క్రీజ్‌లో ఉన్న డెప్త్‌ని యూజ్ చేసుకోవడం, లేదంటే బౌలర్ మీదకి ఉరుక్కుంటూ వెళ్ళడం, ఇలా కొన్ని టాక్టిక్స్ యూజ్ చేస్తారు బ్యాట్స్‌మెన్ కూడా. సో, కొంచెం ఆ వెరైటీ ఏదైనా అది తక్కువవ్వడం వల్ల కొంచెం టాప్ ఆఫ్ ది ఇన్నింగ్స్‌లో వాళ్ళు అనుకున్నంతగా రొటేట్ చేయట్లేదు అనే రకమైనటువంటి విమర్శ ఉంది. సో, వాళ్ళకిప్పటికీ ప్లే ఆఫ్స్ అవకాశాలైతే ఉన్నాయి మరి. సో, వాళ్ళు నిజంగా ప్లే ఆఫ్స్ వరకు వెళ్ళి ప్లే ఆఫ్స్ ఆ రకమైనటువంటి ఆ హర్డిల్‌ని కూడా దాటితే అప్పుడు మనం ఇంకా లోతుగా విశ్లేషించొచ్చు వాళ్ళ టీముని గురించి. సో, ఇప్పుడు మనం డైరెక్ట్‌గా కేకేఆర్‌లోకి వెళ్ళిపోదామా? అంటే కేకేఆర్ టీమ్ గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. కానీ అందరికంటే మెయిన్‌గా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తి పేరే వెంకటేష్ అయ్యర్. సో, తన ఆటలో నిన్ను బాగా ఇంప్రెస్ చేసిన అంశాలు ఏమేమున్నాయి? ఆఫ్ సైడ్ ప్లే రాజు. అసలు ఎట్లయితే కవర్ డ్రైవ్ అంటే నీకు హాఫ్ డ్రైవ్‌లు, కవర్ డ్రైవ్ టైప్ కొడుతున్నాడో నాకు షాన్ మార్ష్ బాగా గుర్తొస్తున్నాడు చూస్తే. చిన్నప్పుడు ఫస్ట్ ఐపీఎల్‌లో షాన్ మార్ష్ ఎట్లా ఆడాడో అసలు అంతా సర్ప్రైజ్ ప్యాకేజ్ లాగా అట్లా వెంకటేష్ అయ్యర్ అట్లనే ఆడుతున్నట్టు అనిపిస్తున్నాడు. అండ్ అసలు నీకు ఉత్త ఏదో బండగా కొడుతున్నట్టు కూడా గాదు నీకు. నీకు డెలికేట్ ప్లే ఉంది. నీకు ఆల్ రౌండ్ ద గ్రౌండ్ ఆడుతున్నట్టుంది. నీకు లెగ్ సైడ్ గూడా మంచి స్ట్రాంగున్నాడు. అండ్ బౌలింగ్ ఏస్తున్నాడు. నీకు ఇంపార్టెంట్ 1 ఆర్ 2 ఓవర్స్ ఏస్తున్నాడు. మొన్న ఒక మ్యాచ్‌లో అయితే ఇంపార్టెంట్ ఓవర్ ఏసాడు తను. రసెల్‌కి ఇంజ్యూరీ అయితే కొద్దిగా. అండ్ అంటే అలాంటి టాలెంట్ మరి ఇప్పటివరకు అసలు ఎవరు గమనించలేదా అనేది అసలు షాకింగ్ థింగ్. అండ్ నాకు గూడా తెలీదు. మనం చేసిన ప్రివ్యూలో నువ్వు చెప్పేంత వరకు నేను ఎప్పుడు పట్టించుకోలే అసలు వెంకటేశ్వర అనే ప్లేయర్ ఉన్నాడు డొమెస్టిక్ క్రికెట్‌లో అసలు. వెంకటేష్ గారు యాక్చువల్లీ తను మధ్యప్రదేశ్‌కి ఆడతాడు.
తను బౌలింగ్ అంటే అక్కడైతే తనకి కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటది. తను బౌలింగ్ వేస్తాడు అండ్ అలాగే టాప్ ఆఫ్ ది ఆర్డర్‌లో కూడా ఓపెనింగ్‌లో కూడా చాలా ఆడతాడు. సో, డొమెస్టిక్ క్రికెట్‌లో అయితే ఆల్రెడీ తన పేరు బాగా అంటే అందరికి నోటెడే. కానీ ఇప్పుడు ఛాలెంజింగ్ వికెట్స్ అంటే నార్మల్‌గా ఇప్పుడు 'రోహిత్ శర్మ', 'విరాట్ కోహ్లీ' అండ్ ఇలాంటి పెద్ద పెద్ద ప్లేయర్సే ఫ్లూయెన్సీ కోసం కష్టపడుతున్నారు. అట్లాంటి ట్రాక్స్ పైన తను చాలా అలవోకగా ఆడుతున్నాడు. ఇప్పుడు తను ఫస్ట్ మ్యాచ్ ఆర్‌సీబీ పైన తీసుకున్న అండ్ అలాగే నిన్న జరిగిన పంజాబ్, కేకేఆర్ మ్యాచ్‌లో తీసుకున్న తను బౌలర్స్‌ని టార్గెట్ చేసిన విధానం గాని అండ్ ముఖ్యంగా నువ్వు చెప్పినట్టు ఆఫ్ సైడ్ ప్లే అనేది నిజంగా ఆహ్, ఆఫ్ సైడ్‌లో దేవుడెవరంటే అందరూ సౌరవ్ గంగూలీ పేరు చెప్తారు. నేను అంతంత పెద్ద పెద్ద కంపారిజన్స్ చేయను గానీ, తనకున్న లిమిటేషన్స్‌లో తనకొచ్చిన అవకాశాల్లో ఇప్పటివరకు ఎక్స్‌పెక్టేషన్స్‌కి మించే పెర్ఫార్మ్ చేశాడని చెప్పొచ్చు. సో, నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ బిగ్ ఆక్షన్ వస్తుంది కాబట్టి ఇప్పటివరకు చాలా సార్లు ఆల్ రౌండర్స్‌కి పెద్ద చాలా డిమాండ్ ఉండేది. ఎప్పటికి ఉంటానే ఉంటది. ఆల్ రౌండర్స్ అంటే మరి అన్ని డిపార్ట్‌మెంట్స్‌లో కాంట్రిబ్యూట్ చేయగలిగే సత్తా, కేపబిలిటీ వాళ్ళ దగ్గర ఉంటది కాబట్టి ఇప్పుడు మనం 'శివం దుబే' లాంటి ప్లేయర్స్‌ని చూసుకున్నా, లేదు అంతకుముందు 'హార్దిక్ పాండ్యా' ఇలా ఎంతమంది పేర్లు మనం చెప్పుకున్నా ఆల్ రౌండర్స్‌కి ఉండే డిమాండే వేరసలు ఐపీఎల్‌లో. సో, నాకు తెలిసి తను ఒకవేళ కేకేఆర్ వాళ్ళు రిటైన్ చేసుకునే అవకాశాలైతే ఎక్కువున్నాయి. ఒకవేళ రిటైన్ చేసుకోని సందర్భంలో తను వన్ ఆఫ్ ది హాట్ బైస్ అవుతాడు నెక్స్ట్ సీజన్‌లో. నేనిప్పుడే ప్రెడిక్ట్ చేస్తున్నాను వెంకటేష్ అయ్యర్ గురించి. సో, మరి కేకేఆర్ ప్లే ఆఫ్స్‌కి వెళ్తదంటావా? లేదు వాళ్ళకి కొంచెం ఛాన్సెస్ కష్టమేనంటావా? అంటే ఈ ఒక 1 వీక్ బ్యాక్ అయితే పక్కా ఎళ్తదనే జెప్పేవాడిని. కానీ వాళ్ళ మొత్తం డిపెండెన్స్ మొత్తం రసల్ మీదనే ఉంది రాజు. నారాయణ్ ఉన్నాడు. నారాయణ్ టాప్ ఫామ్‌లో ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి సూపర్ బౌలింగ్ ఏస్తున్నాడు. అంతా బానే ఉంది గానీ, రసల్ వల్ల వాళ్ళకొచ్చే బ్యాలెన్స్ అసలది ఇమ్మెజరబుల్ అది. అండ్ మనం నిన్న మ్యాచ్‌లో చూసాం గూడా. ఒకవేళ రసెల్ అయినా, ఫెర్గ్యూసన్ అయినా ఇద్దరిలో ఒక్కళ్ళున్నా గాని ఈజీగా గెలిచేసేవాళ్ళు ఆ మ్యాచ్. పంజాబ్ మీద క్లోజ్ ఔట్ చేసేసేవాళ్ళు డెత్‌లో. సో, అది వాళ్ళిద్దరూ ఇచ్చే బ్యాలెన్స్ అసలు అండ్ ఎక్స్‌ప్రెస్ ఫాస్ట్ బౌలర్ 150 ఏసే బౌలర్ 11లో లేకపోవడం అనేది అదొక డిసడ్వాంటేజ్. ఫెర్గ్యూసన్ అండ్ రసెల్ ఉంటే వాళ్ళు ఫైనల్‌కెళ్ళి కప్ గూడా ఎత్తొచ్చు. ఒకవేళ వాళ్ళు ఫిట్ లేరనుకో, దెన్ వాళ్ళు ప్లే ఆఫ్‌కెళ్ళడం గూడా కొంచెం అటు ఇటుగానే ఉంటది. అండ్ ఒకటి ఇంప్రూవ్‌మెంట్ ఏదైతే మనకు కనిపిస్తుందో ఫస్ట్ లెగ్‌కి, సెకండ్ లెగ్‌కి, ఫస్ట్ లెగ్‌లో ఇంక నీకు పోయినేడు కేకేఆర్ పెర్ఫార్మన్స్ చూసుకుంటే అసలు వాళ్ళు మరీ కొడితే ఫుల్లుగా కొట్టేస్తున్నారు. 180లు, 190లు కొడతారు. మంచిగా డిఫెండ్ చేస్తారు. అంతా బావుంటది. లేదంటే 100 ఆల్ ఔట్లు ఇట్లా అయ్యేవాళ్ళు. అది తగ్గింది ఈసారి. గెలవడం కాంప్రహెన్సివ్‌గా గెలిచినా గాని ఓడిపోయినప్పుడు కూడా నీకు ఆల్‌మోస్ట్ క్లోజ్‌గా వచ్చి ఓడిపోయారు. అప్పుడు సీఎస్‌కేతో మ్యాచ్ కూడా ఆల్‌మోస్ట్ గెలిచారు ఆ మ్యాచ్. నీకు సర్ జడేజా మ్యాజిక్ వల్ల ఓడిపోయారు గానీ, సో, వాళ్ళ పెర్ఫార్మన్స్‌లో ఒక కన్సిస్టెన్సీ కనిపిస్తుంది. సో, ఈ ఇయర్ గాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా వాళ్ళు 100% టాప్ కంటెండర్ ఉంటారు. సో, ఆ పరంగా ఫ్రాంచైజీ పరంగా 'వెంకీ మైసూర్‌కి', 'షారుఖ్ ఖాన్‌కి' ఎప్పటినుంచో వాళ్ళు 2014 తర్వాత నుంచి అసలు ప్రాపర్‌గా ఆడిన ఇయరే లేదసలు కేకేఆర్‌కి. చూస్తుంటే బండి పట్టాల మీద పడిందని జెప్పుకోవచ్చసలు. సో, మెక్కల్లమ్ మీ మీద వాళ్ళు తీసుకున్న రిస్క్ ఎందుకంటే మెకల్లమ్ ఫస్ట్ కోచింగ్ జాబ్ ఇది. బానే నమ్మారు. అండ్ ఫస్ట్ 1 ఇయర్, 1 ½ ఇయర్ రిజల్ట్స్ చూసిన తర్వాత మేబీ అందరూ అనుకున్నారు గూడా మెకల్లమ్ ఏం జేస్తున్నాడసలు? కోచింగ్ జేస్తున్నాడా? గ్యాంబ్లింగ్ జేస్తున్నాడా అని. సో, చూస్తుంటే మెకల్లమ్ అండ్ మార్గన్ పార్ట్నర్‌షిప్ బానే నడుస్తుంది. బట్ మార్గన్ మరి బ్యాటింగ్ జేయకపోతే ఎట్లా రాజు మరి? నిజమే రాహుల్. నేను ఆల్రెడీ ఆహ్, మన మన పాడ్‌కాస్ట్‌లోనే నేను ఒక సందర్భంలో చెప్పినట్టున్నాను. ఎందుకో నాకు 'మోర్గన్ ద ఫినిషర్' అనే రోల్ అంటే ఆబ్వియస్‌లీ తనని ఎవరితోనూ కంపేర్ చేయలేము. కానీ ఇంగ్లాండ్ టీమ్‌లో తనకి ఫినిషర్ రోల్ చేస్తాడు అండ్ అలాగే బ్యాటింగ్ పరంగా 'మోర్గన్' ఎబిలిటీస్ ఏంటనేవి అందరికీ తెలుసు. ఐపీఎల్‌లో తను ఇప్పటి వరకు అంటే వేరే సూపర్ స్టార్స్‌తో కంపేర్ చేసుకుంటే తనకి ఇప్పటివరకు ఒక బ్రేక్ త్రూ సీజన్ అయితే పెద్దగా లేదు ఆయన్ మోర్గన్‌కి. కానీ ఆబ్వియస్‌లీ తన టాక్టికల్ స్కిల్స్ అవ్వచ్చు, కెప్టెన్సీ స్కిల్స్ అవ్వచ్చు. సో, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేకేఆర్ వాళ్ళు మళ్ళీ తనని నమ్మి తనకి కెప్టెన్సీ ఇచ్చి చాలా నమ్మకం పెట్టుకున్నారు. కానీ తన బ్యాటింగ్ మాత్రం ఒక రియల్ డిసప్పాయింట్‌మెంట్ గానే చెప్పాలి. ఎందుకంటే నాకు తెలిసి అది ఏ ఇయరో గుర్తు రావట్లేదు. 2015 అనుకుంటున్నాను నేను. 2015 16 ఈ 2 సంవత్సరాల్లోనే ఒకసారి ఏమవుతదంటే నాకు తెలిసి మిచెల్ స్టార్క్ అనుకుంటా. ఒక బౌన్సర్ ఏస్తాడు ఐన్ మోర్గన్‌కి. అంటే
అందరూ చెప్తూ ఉంటారు గదా! స్టూవర్ట్ బ్రాడ్‌కి ఎప్పుడైతే ఆ వరుణ్ ఆరన్ బౌన్సర్ ఏసారో అప్పటినుంచి ఒక కంప్లీట్ డిఫరెంట్ బ్యాట్స్‌మ్యాన్‌గా మారిపోయాడు. అంటే బ్యాట్స్‌మ్యాన్ అంటే అప్పటి వరకు స్టూవర్ట్ బ్రాడ్ ఆల్మోస్ట్ ఇప్పుడు క్రిస్ వోక్స్, సామ్ కరన్ ఎలా నమ్మేవారో అంత నమ్మకమైన బ్యాట్స్‌మ్యాన్‌గా ఉండేవాడు. తనకి టెస్ట్ సెంచరీ కూడా ఉంది. కానీ ఇప్పుడేంటంటే ఆల్మోస్ట్ ప్రాపర్ నంబర్ 11లా ఆడతా ఉంటాడు. తన షాట్స్ చూసినా సరే అస్సలు కాన్ఫిడెన్స్ ఉండదు బ్యాటింగ్‌లో. సో, అలాగా అప్పుడు స్టూవర్ట్ బ్రాడ్ గురించి అలా ఇప్పటికి కూడా కామెంటేటర్స్ ఎప్పుడు కంటిన్యూయస్‌గా ఒక మాట చెప్తూ ఉంటారు. ఇదే ఎప్పుడైతే తనకి ఆ ముక్కు పైన బౌన్సర్ తగిలి ఆహ్, ఇబ్బంది పడ్డాడో అప్పటినుంచి స్టూవర్ట్ బ్రాడ్‌కి కంప్లీట్‌గా బ్యాటింగ్ మీద కాన్ఫిడెన్స్ పోయింది. తను కోల్పోయాడని అంటూ ఉంటారు. నాకు తెలిసి స్టూవర్ట్ బ్రాడ్ కూడా కొన్ని పాడ్‌కాస్ట్‌లో చెప్పినట్టున్నాడండి. అలాగే మేబీ తను ఫ్యూచర్‌లో బుక్ రాస్తే బుక్‌లో కూడా ఖచ్చితంగా దానికొక స్పెషల్ పేజ్ ఉంటది. ఆ పర్టిక్యులర్ బౌన్సర్ గురించి. సో, ఆ బౌన్సర్‌ల గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఐన్ మోర్గన్‌కి ఒక బౌన్సర్ ఏస్తాడు మిచెల్ స్టార్క్. ఆ బ్లో తర్వాత ఇప్పటికి షార్ట్ బాల్ బానే ఆడతాడు. మోర్గన్ షార్ట్ బాల్ సిక్స్‌లు కొట్టడం చూస్తే అందరూ అరే! ఏందిరా బాబు ఇంత బా ఆడాడని అనిపిస్తది. కానీ తనకి ఇప్పటికి షార్ట్ బాల్ వీక్‌నెస్ అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నువ్వు ఐన్ మోర్గన్ క్రీజ్‌లోకొచ్చినప్పుడు చూడు చాలామంది అంటే ఔట్ అండ్ ఔట్ పేస్ బౌలర్ ఉంటే ఖచ్చితంగా షార్ట్ బాల్ టార్గెట్ చేస్తారు. ఇప్పుడు తను ఇంగ్లాండ్‌లో కూడా అలాగే టార్గెట్ చేస్తారు. అండ్ అలాగే అవే కండిషన్స్‌లో ఉన్నప్పుడు కూడా అలాగే టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు నిన్న కూడా అంతే. ఐన్ మోర్గన్ ఏంటంటే బౌన్సర్ ఎక్స్‌పెక్ట్ చేసి క్రీజ్ లోతుగా అంటే ఆల్మోస్ట్ వికెట్ల దగ్గర నుంచున్నాడు. తీరా చూస్తే మనోడు ఫుల్ బాలేసి తనని ఎల్బీడబ్ల్యూ ఔట్ చేశాడనమాట. సో, ఐన్ మోర్గన్‌కైతే కొంచెం ఎందుకో తను ఒకప్పుడు ఎలా ఉండేవాడో ఇప్పుడు కంప్లీట్ డిప్ ఆఫ్ ఫార్మ్. నాకున్న ఒక చిన్న కన్సర్న్ ఏంటంటే మరి ఇంగ్లాండ్ వాళ్ళు వాళ్ళ టీమ్ చూసుకుంటే వాళ్ళు వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ మరి వరల్డ్ కప్‌కి. అట్లాంటిది వాళ్ళ కెప్టెన్‌ని బ్యాటింగ్ ఫార్మ్ అనేది కొంచెం ఎస్పెషల్లీ వరల్డ్ కప్‌కి 1 మంత్ ముందు ఇలా ఉండడం అనేది కొంచెం వాళ్ళకి ఎస్పెషల్లీ విచారకరమైన సంగతి. అండ్ డీకే గూడా ఎందుకో నాకు ఆఫ్ ఉన్నాడు అవును రాజు రాహుల్. బాగా. డీకే కూడా కంప్లీట్‌గా అంటే మరి అది మనం పిచ్ కండిషన్స్‌ని బట్టి అలా చెప్పొచ్చా? లేదు ప ప అంటే నిన్న కీపింగ్ గూడా సరిగ్గా అవును. జేయలే సో, నిన్నైతే. మరి మేబీ తనింక కామెంటరీ జాబ్‌లోకి దిగిపోయి చాలా ప్రొఫెషనల్‌గా మారిపోయాడు గదా! స్కైలో తనకొక అంటే ఒక క్రికెటర్‌కి ఒక సూపర్ సీజన్ బ్యాట్‌తోనో, బాల్‌తో ఎలా నడుస్తదో తనకొక మంచి కామెంటరీ సీజన్ నడిచింది ఇంగ్లాండ్‌లో ఉన్నప్పుడు. మరి అంటే అది ఎంతవరకు ప్రభావం చూపిస్తుందో మనకు తెలీదు గానీ, తను ఖచ్చితంగా బ్యాటింగ్ పరంగా దినేష్ కార్తిక్‌ని ద ఫినిషర్ అని అంటారు. మోర్గన్‌ని కూడా ద ఫినిషర్ అని అంటారు. కానీ వాళ్ళిద్దరూ వాళ్ళ రోల్స్‌నయితే ఇప్పటివరకు న్యాయం చేయలేదని చెప్పుకోవచ్చు. సో, ఇప్పుడు టీమ్‌లో ఎప్పుడైతే రసెల్ లాంటి వాళ్ళు లేకుండా ఉంటారో, ఈ లోతు ఇంకా ఎక్కువ కనపడతది. ఎందుకంటే వీళ్ళ పైన ప్రెషర్ ఉంటది. ఇద్దరు దినేష్ కార్తిక్ అండ్ మోర్గన్ ఇద్దరు కూడా ఆల్మోస్ట్ 15 ప్లేయర్స్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్. సో, అట్లాంటి క్రికెటర్స్ పైన భయంకరమైన ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. సో, మరి అంటే అయ్యర్ నడిపిస్తున్నాడు బేసిక్‌గా టీమ్‌ని. అయ్యర్ ఒక్కడే నీకు దగ్గరుండి నీకు బ్యాటింగ్ పరంగా యాంకర్ చేస్తున్నాడు ఇన్నింగ్స్. త్రిపాఠి నీకు ఒక ఇంపార్టెంట్ రన్స్ కొడుతున్నాడు. రాణా ఒక 2, 3 సిక్స్‌లు కొట్టి అట్లా మేనేజ్ చేస్తున్నాడు. ఈ ముగ్గురు ప్లేయర్సే బ్యాటింగ్ అంతా హ్యాండిల్ చేస్తున్నారు. రసెల్ అసలు లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి ఆడట్లేదు గూడా. సో, ఇప్పుడు వెంకటేష్ అయ్యర్ ప్రతి మ్యాచ్ ఆడుకుంటూ ఉంటాడనేది అసలు అలా అలా ఊహించడం మాత్రం మూర్ఖత్వం అయితది. ఎంత ఎంత కాదన్నా ఇది తన ఫస్ట్ సీజన్. అవును రాహుల్. సో, మనం కేకేఆర్ టీమ్ గురించి కేకేఆర్ ఫ్యాన్స్ కూడా మాట్లాడుకున్నంత ఎక్కువ సేపు మాట్లాడేసాం. సో, ఇప్పుడు అల్టిమేట్‌గా లెట్స్ షిఫ్ట్ టు ద పింక్ టీమ్ ఇన్ ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్. ఏంటి మరి సంజు శాంసన్ అయితే 1, 2 సార్లు ఆరెంజ్ క్యాప్ తగిలించుకున్నాడు. కొంచెం తన సంజు శాంసన్ బ్యాటింగ్ గురించి ఏం చెప్పనక్కర్లేదు. తన కెప్టెన్సీ గురించి అండ్ అలాగే రాజస్థాన్ రాయల్స్ టీమ్ భవిష్యత్తు గురించి ఏంటో చెప్పు మరి? ఏమో రాజు అసలు రాజస్థాన్ రాయల్స్ టీమ్‌ని చూస్తే నీరసం అనిపిస్తది నాకు అప్పుడప్పుడు. ఈ సెకండ్ లెగ్‌కైతే వాళ్ళు కంప్లీట్‌లీ కొత్త సెట్ ఆఫ్ ప్లేయర్స్‌తో వచ్చారు నువ్వు చూసుకుంటే. వా వాళ్ళ యూజువల్ ఓవర్సీస్ కంటింజెంట్ మొత్తం ఇంట్లో పడుకున్నారు. కొత్త కొత్తోళ్ళందరూ వచ్చారు. ఎవెన్ లూయిస్ స్టార్టింగ్‌లో నీకు బాగా ఆడుతున్నాడు. యాక్చువల్ సీపీఎల్ ఫార్మ్ కూడా కంటిన్యూ చేస్తున్నాడు అన్నట్టు అనిపించింది. కానీ తనని పక్కన పెడితే అసలు వేరే వాళ్ళు ఎవ్వరు సరిగ్గా ఆడుతున్నట్టు అనిపియట్లే. నీకు క్రిస్ మారిస్ కూడా బౌలింగ్ అంతంత మాత్రంగానే ఉంది. అండ్ వాళ్ళ బట్లర్ లాంటి ప్లేయర్‌ని వాళ్ళు ఘోరంగా మిస్ అయితున్నారు. లయామ్ లివింగ్‌స్టన్ ఓహ్! అమ్మో! ఎ ఎంత దూరం కొడతాడో బాల్ అనుకున్నాం మనం. కానీ చూస్తే అసలు కొడితే 30 యార్డ్స్ కూడా దాటట్లేదు. మరి ఏమైందో పాపం మరి బూస్ట్ తాగించాలో మరి ఏంటో తెలీదు లయామ్ లివింగ్‌స్టన్‌కి. వర్కౌట్ కావట్లేదు తనకి ఐపీఎల్.
సో, వాళ్ళు చాలా హెవీలీ డిపెండెంట్ అపాన్ ఇంగ్లీష్ ఓవర్‌సీస్ ప్లేయర్స్. సడెన్‌గా వాళ్ళందరూ లేకపోయేటప్పటికి వాళ్ళకేం చేయాలో అర్థం కావట్లేనట్టుంది ఆ టీమ్. అవును రాహుల్. ఇప్పుడు ఎవిన్ లూయిస్ తీసుకున్నా అండ్ అలాగే లైమ్ లివింగ్స్టన్ తీసుకున్నా. వీళ్ళిద్దరూ ఇప్పుడు నార్మల్‌గా క్రికెటింగ్ టీ20 క్రికెట్ గ్లోబ్‌లో వాళ్ళు 2 ఆఫ్ ది బెస్ట్ బ్యాటర్స్. సో, బ్యాటింగ్ పరంగా అయితే వాళ్ళకి మరీ బ్యాటింగ్ అంటే ఆ టాప్ ఆర్డర్‌లో ఎవరైనా లేరా, లోతు వెలితి ఏం లేదు. రాజస్థాన్ రాయల్స్‌కి మంచి బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ ఉంది. అండ్ అలాగే బౌలింగ్ పరంగా చూసుకున్నా ఇప్పుడు ముస్తఫిజుర్ లాంటి వెరైటీ ఉంది. చేతన్ సకరియా ఉన్నాడు. అండ్ చేతన్ సకరియతో పాటు కార్తిక్ త్యాగి అద్భుతమైన ఓవేసి 1 రన్, 2 రన్స్ ఇచ్చినట్టున్నాడు. ఆ 4 రన్స్ డిఫెండ్ చేయాల్సిన సందర్భంలో పంజాబ్ పైన ఒక రన్ కన్సిడర్ చేసినట్టున్నాడు. సో, ఖచ్చితంగా వాళ్ళ దగ్గర పూల్ ఆఫ్ టాలెంట్ అయితే పుష్కలంగా ఉంది. కానీ ఎందుకు వాళ్ళు ఆ కన్సిస్టెన్సీ చూపించలేకపోతున్నారంటే, ఎప్పుడు ఐపీఎల్‌లో ఒక టీమ్ గెలవాలన్నా, ఓడిపోవాలన్నా టీమ్ పర్ఫార్మెన్స్ అనేది ఎస్పెషల్లీ బ్యాటింగ్ టు, బౌలింగ్ టు, ఫీల్డింగ్ అన్నిటికి అన్ని చేతిలో చెయ్యేసి అని అంటారు కదా తెలుగులో. అలాగా అన్ని రకమైనటువంటి కాంట్రిబ్యూషన్స్ కలిసి రావాలి. సో, ఒక మ్యాచ్‌లో ఫీల్డింగ్ ఒక మ్యాచ్‌లో బ్యాటింగ్ బావుంటే ఫీల్డింగ్ బాగోదు. ఒక మ్యాచ్‌లో బౌలింగ్ బావుంటే ఆహ్, బా బో బ్యాటింగ్ ఫ్లాప్ అయితది. అలాగా వాళ్ళకి అన్ని డిపార్ట్‌మెంట్సు క్లికింగ్ ఇన్ యూనిషన్ అయితే జరగట్లేదు. సో, ఎప్పుడైతే కొంచెం వాళ్ళకి అన్ని డిపార్ట్‌మెంట్స్ క్లిక్ అవుతాయో అప్పుడు వాళ్ళకి కొద్దో గొప్పో కొంచెం ప్లే ఆఫ్ అవకాశాలు ఇంకా ఉంటాయి. కానీ ఇందాక నువ్వు చెప్పినట్టు క్రిస్ మారిస్ అయితే చాలా బిగ్ డిసప్పాయింట్‌మెంట్. తను ఒకప్పుడు క్రిస్ మారిస్ అంటే అబ్బో! అసలు ఐపీఎల్‌లో బిగ్గెస్ట్ బై చాలా రికార్డులు సృష్టించాడు. తన పైన చాలా హైప్ ఉండేది, ఫోకస్ ఉండేది. ఈ సీజన్ గూడా ఉండే పాపం. అంటే ఫస్ట్ లెగ్ బానే ఏసాడు అవును. రాజు బౌలింగు. ఇండియన్ కండిషన్స్‌లో ఖచ్చితంగా నీకు స్టార్టింగ్‌లో ఎంతో కొంత స్వింగ్ అండ్ సీమ్ అనేది కొద్దో గొప్పో ఉంటది కాబట్టి కొంచెం ప్రభావం ఉండేది. కానీ ఎందుకో ఇప్పుడు ఈ కండిషన్స్‌లో కంప్లీట్‌లీ ఇప్పుడు యూఏఈ కండిషన్స్ అనేది కంప్లీట్‌లీ స్వింగ్ అండ్ సీమ్ తీసుకున్న, స్పిన్ తీసుకున్న చాలా కాంట్రాస్ట్ ఉంటది మన ఇండియన్ కండిషన్స్‌కి ఇక్కడికి. అంటే చాలామంది అనొచ్చు అంటే స్పిన్ కూడా ఇండియాలో కూడా స్పిన్ సహకారం ఉంటది కదా! కానీ ఇక్కడేంటంటే ల్యాక్ ఆఫ్ బౌన్స్ అనమాట. అంటే ఆల్‌మోస్ట్ బాల్ ఎప్పుడైతే పిచ్ పైన వేస్తారో మట్టి పొరలు పొరలుగా వచ్చేస్తుందంట. అంటే అంత మనకు ఊహించుకోవడానికే అంత భయంకరంగా ఉంటే ఇంక ఆడే వాళ్ళకి అసలు బౌన్సే, అవును. బౌన్సే అవును. రావట్లే గదా మనకి అసలు. ఊహించుకోవడానికే అంత భయంకరంగా ఉంటే ఆడేవాళ్ళకి ఇంకెంత ఛాలెంజింగ్‌గా ఉంటది నిజంగా అసలే. సో పోయినేడు బాగుండే పిచెస్ ఐపీఎల్‌లో. ఐపీఎల్ యూఏఈవి అసలు. మరి ఈ ఇయర్ ఎందుకో అవును. మరి. పోయినేడు అట్‌లీస్ట్ మెజారిటీ అంటే నాకు తెలిసి 60-70% ఆఫ్ ద గేమ్స్ వరకు అన్నీ ఛాలెంజింగ్‌గానే ఉండేయి. అంటే మంచి స్కోర్స్ చూసేవాళ్ళం అండ్ అలాగే బ్యాటింగ్ కొంచెం అనుకూలంగా ఉండేది. అండ్ ఎస్పెషల్లీ షార్జా అయితే అసలు కంప్లీట్‌లీ డిఫరెంట్ అసలు. లాస్ట్ ఇయర్ షార్జాలో మ్యాచ్ ఉందంటే 200 తక్కువ ఉండేది కాదు స్కోర్. ఈసారి బాల్‌కొచ్చి ఒక రన్ కొట్టడమే కష్టమైపోతుంది. నిజంగా అసలు ఫాన్స్‌కైతే చాలా పెద్ద డిసప్పాయింట్‌మెంట్. ఎందుకంటే ఇప్పుడు ఐపీఎల్ అనేది ఆల్రెడీ ఒక పెద్ద రికగ్నైజ్డ్ లీగ్ కాబట్టి 120 చూస్తారు, 100 చూస్తారు, 150 చూస్తారు, ఎంత స్కోర్‌లున్నా చూస్తారు. కానీ ఇదే గనక ఒక కొత్త లీగ్ అయ్యి ఇట్లాంటి పిచెస్ పై నిజంగా ఎంత సూపర్ ప్లేయర్స్ ఆడినా సరే, ఇలాంటి షార్జా లాంటి ట్రాక్స్‌లో నిజంగా మ్యాచెస్ చూడాలంటే ఎస్పెషల్లీ స్పెక్టేటర్స్‌కి, ఫాన్స్‌కి మాత్రం చాలా పెయిన్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే కనీసం ఇప్పుడు నార్మల్ క్రికెటింగ్ షాట్స్ ఆడినా నువ్వు టైమింగ్ చేయలేకపోతున్నావు అంటే ఇట్స్ ఆహ్, క్లియర్ ఇండికేషన్ దట్ ద పిచ్ ఈస్ రియల్లీ బ్యాడ్. కానీ ఈ షార్జా ఎస్పెషల్లీ ఎప్పుడైతే కోవిడ్ సిట్యుయేషన్ వచ్చిందో, ఈ అబుదాబి ఒకటి, దుబాయ్ ఒకటి, షార్జా ఒకటి నాకు తెలిసి చాలా టోర్నమెంట్‌లు, చాలా మ్యాచ్‌లు ఆడి పాపం పిచ్ క్యూరేటర్‌కి కూడా ఇంకా వేరే చాయిస్ లేకుండా అయిపోయినట్టుంది. సో, అల్టిమేట్‌గా అన్ని టీమ్స్ గురించి మాట్లాడేసాం. మరి సన్‌రైజర్స్ గురించి మాట్లాడాలంటావా రాహుల్? అవసరం ఉందంటావా అసలే? ఏమో రాజు ఏందో అసలు ఏది కాదన్నా మొన్న సీఎస్‌కేతో మ్యాచ్ అన్నా గెలుస్తామేమో అనుకున్నా గానీ, ఆ రోజు కూడా అసలు బ్యాటింగ్ 134 కొట్టారు అసలు. కానీ ఆ పంజాబ్ మ్యాచ్ క్లోజ్ ఔట్ చేసేసి ఉండాల్సింది రాజు. అది జేసన్ హోల్డర్ పాపం శాయశక్తులా ట్రై చేసాడు. ఆ రోజు హోల్డర్‌తో పాటు ఎవరో ఒక్కళ్ళైనా ఓ సిక్సో, ఫోరో కొట్టి ఒక చెయ్యి అందించుంటే అవును. గెలిచేసేటోళ్ళం ఆ పాపం మ్యాచ్. జేసన్ హోల్డర్. అంటే ఏం అవును. చేయడానికి లేదు. అసలు టీమ్ అంతా మరి తత్తరబిత్తరగా అయిపోయింది. డేవిడ్ బైన్ అసలు గ్రౌండ్‌కి గూడా రానివ్వట్లేదు అంటున్నారు. పాపం అది వాడికి ఇష్టం వచ్చిన వెర్షన్‌లో వాళ్ళు రాసుకుంటున్నారు.
మరి యంగ్‌స్టర్‌కి ఛాన్స్ ఇవ్వాలి అంటారు. అట్లాంటిది మరి ఇవ్వకుండా మళ్ళీ ఇంకా మరి ఎలాగో ఔట్ ఆఫ్ ది టోర్నమెంట్ అయ్యాం గదా! అని జెప్పి ఉన్న టీమ్‌ని ఆడిస్తే ఎట్లా అసలు? రాజు ఎప్పుడైతే నాకు మనీష్ పాండే ఇంకా ద కేదార్ జాదవ్ టీమ్ నుంచి ఎళ్ళిపోయారో చూస్తే ఎంత మంచిగా అనిపించిందో అసలు. అందుకే నెక్స్ట్ మ్యాచ్ ఇమ్మీడియేట్‌గా గెలిచాం మనం. అసలు వాళ్ళు ఏం జేస్తున్నారు రాజు మిడిల్ ఆర్డర్‌లో వాళ్ళు. అమ్మో! ఆ ఫస్ట్ 2 మ్యాచెస్‌లో వాళ్ళు జేసిన బ్యాటింగు, డాట్‌లాడి ఔట్ అవ్వడము అసలు ఏం మ్యాచ్ ఎక్కడికి పోవట్లే అసలు. ఇది మనం చూస్తుంది ఐపీఎల్ గాదు ఏదో గల్లీ లీగ్ అన్నట్టు అనిపిస్తుండే. అంటే మనీష్ పాండే అయినా, కేదార్ జాదవ్ అయినా వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే మంచి పేస్ అండ్ బౌన్స్ లభించే పిచెస్ పైన రెచ్చిపోతారు. అసలు వేరే విహారం చేస్తారు నిజంగా వాళ్ళిద్దరూ కూడా. వాళ్ళ స్ట్రైక్ రేట్ ఆన్ ఫ్లాట్ ట్రాక్స్ చూసుకుంటే భయంకరంగా ఉంటది. కానీ ఇక్కడ కంప్లీట్‌లీ డిఫరెంట్ కండిషన్స్. కానీ కండిషన్స్ డిఫరెంట్ కాబట్టి వాళ్ళు సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోతున్నా అనేది ఒక ఎక్స్‌క్యూజ్‌గా చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడారు. ఇండియాకి ఆడారు. అండ్ అలాగే టీ20స్ ఆడారు. వన్ డేస్ ఆడారు. సో, ఇంత అంటే మేబీ 'కేదార్ జాదవ్' టీ20స్ ఆడలేదేమో. వన్ డేస్ మాత్రమే ఆడుంటాడు. కానీ అయినా సరే వాళ్ళు ఎంత అంటే ఒక ఇంటర్నేషనల్ ఎక్స్‌పీరియన్స్ ప్లేయర్స్ అయ్యుండి కూడా ఇంత అండర్ పెర్ఫార్మ్ చేస్తున్నారంటే మరి సన్‌రైజర్స్‌కి ఓకే. డేవిడ్ వార్నర్‌కి ఇంకా ఈ సీజన్ పాపం తనకి ఆహ్, అనేకమైన కారణాల వల్ల తన పర్సనల్ ఫార్ము బాలేదు. అండ్ అలాగే ఆఫ్ ద ఫీల్డ్ కూడా చాలా ఇష్యూస్ ఉండడం వల్ల ఒక పెద్ద దెబ్బది. అంటే ఎప్పుడు కూడా సన్‌రైజర్స్ ప్రతి సీజన్ వాళ్ళు ప్లే ఆఫ్స్‌కి వెళ్ళడానికి ఒక ముఖ్య కారణం, ఒక ముఖ్య వ్యక్తి డేవిడ్ వార్నర్. అలాంటిది ఈ సీజన్ తన తన అప్‌సెట్ అవ్వడం వల్ల ఈక్వేషన్స్ అన్నీ ఫస్ట్ హాఫ్‌లోనే మారిపోయినాయి. తన తర్వాత టీమ్‌లో ఇంకెవరైనా కీలకంగా ఉన్నారు మిడిల్ ఆర్డర్‌లో కొంచెం కొద్దో గొప్పో అంటే ఇంటర్నేషనల్ మామూలు ఓవర్‌సీస్ ప్లేయర్స్ కాకుండా లోకల్ ప్లేయర్స్‌లో చెప్పుకుంటే మనీష్ పాండే అండ్ కేదార్ జాదవ్ వాళ్ళిద్దరూ గూడా చాలా టీమ్స్‌కి ఉండదు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్. అంటే ప్యూర్‌గా ఇంటర్నేషనల్ ఎక్స్‌పీరియన్సే చూసుకుంటే ఇంత ఇంటర్నేషనల్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న మిడిల్ ఆర్డర్‌లో ఆ టైప్ ఆఫ్ ప్లేయర్స్ ఏ టీమ్‌కి లేరు నాకు తెలిసి. అట్లాంటిది వాళ్ళిద్దరూ అసలు నిజంగా మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఎందుకంటే ఆహ్, వినేవాళ్ళు కూడా నవ్వుతారు. ఏంట్రా బాబు వీళ్ళు 'కేదార్ జాదవ్' గురించి, 'మనీష్ పాండే' గురించి మాట్లాడుకుంటున్నారు ఏంట్రా బాబు! ఏ పాడ్‌కాస్ట్ వింటున్నావు అని కట్టేస్తారు అర్జెంట్‌గా. సో కానీ ఇంకో పెద్ద ప్రాబ్లమ్ భువీరాజు. అసలు మరి వరల్డ్ కప్‌కి తీసుకొనెళ్తున్నాం భువీని మరి యాహ్! మనం అసలు చూసుకుంటే అసలు అస్సలు ఫామ్‌లో లేడు. మొన్న అసలు సీఎస్‌కే మ్యాచ్‌లో అయితే అసలు భువీ అట్లాంటి ఒక లీడ్ బౌలర్ 19థ్ ఓవర్ ఏస్తున్నప్పుడు అలా ఏస్తాడా అన్నట్టు అనిపించింది నాకు. 2 ఓవర్ 16 డిఫెండ్ చేస్తున్నప్పుడు నీకు అవతల బౌలర్‌కి 9 రన్స్ అన్నా ఇచ్చేవాడు భువీ. ఓల్డ్ ఏ భువీ అయితే. కానీ మొన్నైతే అసలు ఈజీ స్లాట్ బాల్ ఏసాడు ఒకటైతే. సో, అంటే ఏమో ఈ భువీ పని అయిపోయిందా అనేది ఏమో చాలా పెద్ద రాహుల్ క్వెషన్. అసలు ఇందాక నువ్వు రాజస్థాన్ రాయల్స్ టీము ఆడటం చూసినప్పుడు నీరసం వస్తుందంటున్నావు. నాకసలు సన్‌రైజర్స్ గురించి మాట్లాడుతుంటేనే నీరసం వస్తుంది. ఎందుకంటే టీము నిజంగా అంటే ఆహ్, సరే ఇప్పుడు ఆఫ్ ద ఫీల్డ్ ఇష్యూస్ ఏవేవో జరిగినాయి అవన్నీ పక్కన పెట్టేస్తే, ఆన్ ద ఫీల్డ్‌లో కూడా ఇందాక ఇప్పుడు నువ్వు చెప్పినట్టు భువీ అవ్వచ్చు, ఇంకా టాప్ ఆర్డర్‌లో మరి ఇప్పుడు జేసన్ రాయ్‌ని తీసుకొచ్చారు. ఓకే. జానీ బెయిర్‌స్టోని మిస్ అవుతున్నాం మనం. అది క్లియర్‌గా అర్థమవుతుంది. కానీ ఇంకా నాకు తెలిసి మరి నెక్స్ట్ సీజన్‌కి భయంకరంగా కసరత్తు చేస్తున్నారేమో టీమ్ అంతా కంప్లీట్‌గా మేబీ కేన్ విలియమ్సన్‌ని కెప్టెన్‌గా పెట్టి ఒక రషీద్ ఖాన్‌ని ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటారు. కేన్ విలియమ్సన్ అండ్ రషీద్ ఖాన్ చుట్టూ టీమ్ కడదామనే ఆలోచనలో ఉన్నారేమో అని నాకు అనిపిస్తుంది. సమద్ అబ్దుల్ సమద్ నిజమే. మనం మర్చిపోయాం అసలు మెన్షన్ చేయడం. అబ్దుల్ సమద్. సో, ఎవరైతే టాలెంట్ స్కౌట్ ఉన్నారో సన్‌రైజర్స్‌కి నిజంగా సమాద్‌ని ఎవరైతే గుర్తించి టీమ్‌కి రికమెండ్ చేసారో నిజంగా సెల్యూట్ చేయాలి. అవును. ఇర్ఫాన్ ఇర్ఫాన్ పఠాన్ పఠాన్. రికమెండ్ చేసాడని అప్పుడు మనం ఆల్రెడీ ఒక ఎపిసోడ్‌లో చెప్పుకున్నాం. సో, ఇర్ఫాన్ పఠాన్ మన సన్‌రైజర్స్ కూడా ఆడినట్టున్నాడు కదా! ఐపీఎల్‌లో ఒక సీజన్. ఆడాడు. ఆడాడు. సో, ఓకే. థాంక్ యూ ఇర్ఫాన్ పఠాన్ భయ్యా. మాకొక మంచి టాలెంట్‌నిచ్చావు అబ్దుల్ సమాద్ రూపంలో. నిజంగా తను ఇండియాలో జరిగితే ఐపీఎల్ ఫినిషర్ రోల్ అనేది ఉంటది కదా! ఇప్పుడు చాలామంది ఫినిషర్ రోల్‌కి ఇందాక మనం మోర్గన్, దినేష్ కార్తిక్ చాలా చెప్పుకున్నాం. నాకు తెలిసి ఫ్యూచర్‌లో అబ్దుల్ సమాద్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫినిషర్స్ ఎస్పెషల్లీ ఇన్ టీ20 లీగ్స్‌లో అతని పేరు చాలా ఫేమస్ అవుతదనే నమ్మకం అయితే నాకుంది. సో, ఇంకా ఎక్కువ ఓవర్‌గా ప్రిడిక్షన్స్ చేయకూడదు. ఎందుకంటే చేస్తే మరలా తర్వాత అవి మళ్ళీ మనకి తిప్పికొడతాయి. అంటే కానీ రాజు ఉన్న ఒకటే ఒక ఆశ మిగిలుంది ఈ ఈ ఈ సీజన్‌కి. ఆర్‌సీబీతో మ్యాచ్ గెలవాలి. చూద్దాం మరి. మరి పరువు ప్రతిష్టలు కలిగిన మ్యాచ్ అది. ఏం పరువు ప్రతిష్టలో మన
టాలీవుడ్ ప్రాజెక్ట్ 'చైతు' గనక ఈ మాట విన్నాడంటే అసలే ఈసారి కప్ మాది అసలు ఏం మాట్లాడుతున్నావు ఆర్‌సీబీ పైన విక్టరీ ముందు టేబుల్‌లో బాటమ్ నుంచి ఒక ప్లేస్ అయినా కదలండి అని అంటాడు మనల్ని. సో, వద్దు మనం పరువు కాపాడుకుందాం. సన్ రైజర్స్, ఆర్‌సీబీ రైవల్రీ మామూలు రైవల్రీ గాదసలు. ప్రతి ఏడు చెరొక మ్యాచ్ పంచుకుంటాం మనం 2 టీమ్‌లు. సో, ఈ ఇయర్ గూడా అదే జరగాలి. కానీ 2 మ్యాచ్‌లు ఒకే టీమ్ గెలిస్తే సన్ రైజర్స్ అవ్వాలి గానీ ఆర్‌సీబీ గెలవడం ఏంది 2 మ్యాచ్‌లు మన మీద? కానీ సన్ రైజర్స్‌కి ఒక రెప్యుటేషన్ ఉంది. అది రెప్యుటేషన్ అనాలో ఏమనాలో అర్థం కావట్లేదు నాకు. వాళ్ళెప్పుడు కూడా వాళ్ళు ప్లే ఆఫ్స్‌కి వెళ్ళినా వెళ్ళకపోయినా లాస్ట్ 2, 3 మ్యాచ్‌ల్లో ఏదో ఒక టీమ్ ప్లే ఆఫ్స్ అసలు చంపేసి వచ్చేస్తారు. ఎక్కువగా ఆ టీమ్ బెంగుళూరుకి ఆర్‌సీబీనే అయితది. ఎక్కువగా ఆ టీమ్ అవును. ఆ టీమ్ ఎప్పుడు మనం ఆర్‌సీబీయే. హిస్టరీ గమనించుకుంటే ఒక 2, 3 టీమ్స్‌కి చేశారు. కానీ ఎక్కువగా కంటిన్యూయస్‌గా ఎక్కువ చేసింది మాత్రం పాపం ఆర్‌సీబీయే. సో, ఆ రైవల్రీ బిల్డ్ అవ్వడానికి కూడా అది కూడా ఒక రీజన్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌కి 1, 2 మ్యాచ్‌లు గెలవాల్సిన సందర్భంలో ఎస్ఆర్‌హెచ్ వెళ్ళడం, వాళ్ళని ఓడించేయడం ఇలా చాలా సార్లు చూసాం మనం. సో, చూద్దాం మరి. ఈ సీజన్ ఇప్పటివరకైతే మన ఎస్ఆర్‌హెచ్‌ని పక్కన పెట్టేస్తే ఇంకా అంటే చెన్నై ఆల్రెడీ క్వాలిఫై అయిపోయింది. మిగిలిన అన్ని టీమ్స్ కంటెన్షన్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీ కూడా ఆల్మోస్ట్ ఎళ్తారులే ఆర్‌సీబీ ఎళ్తారులే గానీ మరి టాప్ 2లో పోతారా? థర్డ్, ఫోర్త్‌లో పోతారా అవును. చూడాలి. సో, అండ్ ఇది మనం మాట్లాడుకుంటున్నాం గానీ అసలు ఢిల్లీ, ముంబై మ్యాచ్ మామూలు క్లోజ్‌గా లేదు. ఢిల్లీ, ముంబై ఓకే. ఇప్పుడు నాకెందుకో ఢిల్లీ ఎంత 19 బాల్‌లో 19 కొట్టాలి. శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. అండ్ రవి అశ్విన్ ఉన్నాడు. సో, ఇంకా కింద బ్యాటింగ్‌లో రబాడా పర్వాలేదు కొంచెం. మరీ బ్యాట్ పైన అంటే బాల్ పైన బ్యాట్ పెట్టలేనంత దారుణమైన బ్యాట్స్‌మన్ అయితే కాదు. సో, చూద్దాం. ఇప్పటికైతే ఢిల్లీ కూడా ఆల్మోస్ట్ క్వాలిఫై అయిపోయినట్టు కనపడుతుంది మనకి. సో, చెన్నై ఆల్రెడీ ఢిల్లీ సో క్వాలిఫైడ్. బట్ అదే అవును. థర్డో, ఫోర్తో సో, అయితారో, సెకండ్ చెన్నై, అయితారో అనేది తెలీదు. ఢిల్లీ, ఆర్‌సీబీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని అనుకుంటున్నాం. సో, నాలుగో టీమ్ ఎవరని అనుకుంటున్నావు నువ్వు? ఎందుకంటే పంజాబ్ ఉంది, కేకేఆర్ ఉంది, ముంబై ఉంది, రాజస్థాన్ ఉంది. ఈ టీమ్స్‌లో నువ్వు ఏ టీమ్ పిక్ చేస్తావు ఫేవరెట్‌గా? ఎయిదర్ ముంబై లేదా కేకేఆర్ అవ్వాలి రాజు. అటు ఇటు చేసి మేబీ ముంబైనే ఎళ్తదేమో అటు ఇటు చేసి. బికాజ్ వాళ్ళు ఫైట్ అయితే చేస్తున్నారు. గివ్ అప్ అయితే ఇయ్యరు. ఎంత కాదన్నా నీకు బుమ్రా లాంటి బౌలర్ ఉంటే టీమ్ ఎప్పుడైనా ఔట్ అవ్వదు. సో, నాకెందుకో ఇవాల్టి మ్యాచే దానికి ఎగ్జాంపుల్. నాకెందుకో అటు ఇటు చేసి పంజాబ్ వోళ్ళు ఎళ్ళిపోతారేమో ప్లే ఆఫ్స్‌కి అని అనిపిస్తుంది రాహుల్. పంజాబ్ వాళ్ళు ప్లే ఆఫ్స్‌కి వెళ్ళిపోయి కప్ గెలిచేసి కుంబ్లే సార్ కప్పెత్తేసి తర్వాత దించి కుంబ్లే సార్ చొక్కా కప్పెత్తి కోహ్లీ ఎదురుగుండా వద్దులే, వద్దులే మళ్ళీ కాంట్రోవర్సీ వద్దు అయిపోద్ది. వద్దు 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 వద్దు. ఫాన్స్ అందరికి కూడా మేము ఆ! ఏం చెప్పినా జస్ట్ ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌లో భాగమే. మాకు ఎవరిపైన పర్సనల్‌గా కోహ్లీ అంటే ఆహ్, యాంటీ అని లేదు. అలాగని కుంబ్లే అంటే కూడా ప్లస్ అని యాంటీ ఏం లేదు. సో, ఎనీవే రాహుల్, సో, దాదాపుగా మనం కానీ ఏమో రాదు. అటు ఇటు చేసి చెన్నై వాళ్ళదే టైం ఉంటదేమో ఈసారి అని నాకెందుకో కొడుతోంది. అటు ఇటు చేసి. లక్ విల్ షైన్ ఆన్ దెమ్. మళ్ళీ చేజ్ చేస్తారు. చేజ్ చేస్తే వాళ్ళని ఆపలేరు. వాళ్ళు బెస్ట్ చేజింగ్ టీమ్ ఈజీగా ఉన్న వాళ్ళన్నిట్లో. టాప్‌లో రుతురాజ్ ఫాఫ్, కింద జడేజా. సో, అవును. అండ్ జడేజా తర్వాత బ్రావో కూడా మంచి హిట్టింగ్ ఫామ్‌లో ఉన్నాడు. ఆ టాప్ ఆర్డర్ అండ్ లోవర్ మిడిల్ ఆర్డర్ వల్ల వాళ్ళు గట్టెక్కేస్తారు చేజ్ చేస్తారు. సో, అంటే మిడిల్ ఆర్డర్‌లో సురేష్ రైనా అయితే కంప్లీట్ ఆఫ్ ఉన్నాడనేది వాళ్ళు గూడా ఒప్పుకోవాల్సిన విషయం అది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అండ్ అలాగే సేమ్ కండిషన్స్‌లో లాస్ట్ ఇయర్ ధోని ఎలా స్ట్రగుల్ అయ్యాడనేది అందరూ చూసారు. కానీ రుతురాజ్ గైక్వాడ్ అండ్ ఫాఫ్ డూప్లెసీ అట్ ద టాప్ ఆఫ్ ది ఆర్డర్ అండ్ మోయిన్ అలీ. సో, నాకు తెలిసి ఈ ముగ్గురు డెడ్లీ కాంబినేషన్. రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డూప్లెసీ అండ్ మోయిన్ అలీ. ఎందుకంటే ముగ్గురు కూడా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేయర్స్ అనమాట. ఇప్పుడు రుతురాజ్ దగ్గర ఏంటంటే క్లాసికల్ గేమ్ ఉంది. అండ్ అలాగే తను ముంబై ఇప్పుడు అబుదాబి ఈ దుబాయ్ లెగ్‌లో తను ఆడిన ఫస్ట్ మ్యాచ్ ముంబైలో ఆ లాస్ట్ ఓవర్స్‌లో తను కొట్టిన ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఫైనల్ లెగ్ మీద అవ్వచ్చు అండ్ అలాగే థర్డ్ మ్యాన్ రీజియన్‌లో అవ్వచ్చు. సో, అవన్నీ చూసిన తర్వాత అందరూ మనం ఏబీ డివిలియర్స్‌ని చూస్తున్నామా, రుతురాజ్ గైక్వాడ్‌ని చూస్తున్నామా అనే డౌట్ వచ్చుంటది. అసలు బుమ్రానయితే ఆడుకున్నాడు. అవును. అండ్ అలాగే ఫాఫ్ డూప్లిస్ ఏంటంటే ఎక్కువ వీలో కొడతాడనమాట. అంటే ఎక్కువ లాంగ్ ఆన్, లాంగ్ ఆఫ్ మీదగా టార్గెట్ చేసే ప్లేయర్. అండ్ అలాగే మోయిన్ అలీ చూసుకుంటే తను స్పిన్నర్స్ ఇంకా బాల్ స్పిన్ అవుతుందా, స్పిన్ అవ్వట్లేదా సంబంధం లేదు. తను స్పిన్నర్స్ పైన విరుచుకుపడతాడు. అండ్ అలాగే ఆ డీప్ మిడ్ వికెట్ అండ్ లెగ్ సైడ్ రీజియన్‌లో చాలా స్ట్రాంగ్ ఉంటాడు. సో, ఈ రకమైనటువంటి వెరైటీ ఉండడం నిజంగా అదృష్టం చెన్నైకి. సో, చూద్దాం మరి చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్‌కెళ్తదని నువ్వైతే ఆల్రెడీ ప్రెడిక్ట్ చేసావు. సో, చెన్నై ఆర్‌సీబీ ఫైనల్ ఉంటదా? లేదు చెన్నై పంజాబ్ ఫైనల్ ఉంటదా? లేదు చెన్నై ఢిల్లీ ఫైనల్ ఉంటదా? లేదు చెన్నై ఇంకా వేరే ఏ టీమ్ అయినా వస్తదా? మరి మనం చెన్నై ఆర్‌సీబీయే అనుకుంటున్నా నేను మోస్ట్‌లీ ఫైనల్. వెయిట్ చేయాల్సిందే. సో,
చెన్నైని హోప్‌ఫుల్లీ చెన్నైని మనం ఫైనల్స్‌లో చూడాలని కోరుకుందాం. ఎందుకంటే వాళ్ళు నిజంగా కన్సిస్టెంట్‌గా ఆడుతున్నారు అండ్ ది మోస్ట్ డిజర్వింగ్ టీమ్. సో, ఈ ఐపీఎల్‌లో నేను స్పెషల్‌గా అట్రాక్ట్ చేసిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారా? అంటే ఫర్గెట్ అబౌట్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పీరియన్స్ ఆర్ నార్మల్ డొమెస్టిక్ ప్లేయర్ ఆర్ ఎనీథింగ్. ఈ సీజన్ మొత్తంలో లాస్ట్ ఫస్ట్ లెగ్‌లో జరిగింది ఇది ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత నిన్ను బాగా ఇంప్రెస్ చేసిన ప్లేయర్ గాని, లేదు నిన్ను బాగా ఇంప్రెస్ చేసిన ఇన్నింగ్స్ గాని ఏదైనా ఉందా? ఒకటి నన్నైతే 'రుతురాజ్ గైక్వాడ్' చెన్నై మీద అంటే ముంబై మీద ఆడిన ఇన్నింగ్స్ అయితే ఫేవరెట్ ఇన్నింగ్స్. అది గాకుండా బౌలింగ్ వైస్ అయితే 'అవేష్ ఖాన్' నా ఫేవరెట్ బౌలర్. ఓకే రాహుల్. నాకైతే ఆ రోజు మన కార్తిక్ త్యాగి వేసిన ఓవర్ మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అసలు 4 రన్‌లు డిఫెండ్ చేయడం అనేది నిజంగా పాపం ఆ రోజు బెట్టింగ్ బాబాయిలు ఎవరైనా కనుక బెట్టింగ్‌లేసుంటే అరే ఏముందిరా 12 బాల్‌లో 8 రన్‌లు కొట్టాలి. ఇంకా ఐదో, ఆరో వికెట్లున్నాయి. ఈజీగా గెలుస్తారని పాపం చాలామంది ఎంతెంత డబ్బులు లాస్ అయ్యి ఉంటారో మనకు తెలీదు. అంటే జనరల్‌గా నాకు కొంచెంమంది ఫ్రెండ్ సర్కిల్‌లో పాపం ఫ్రీక్వెంట్‌గా వేస్తా ఉంటారు. సో, వాళ్ళ బాధ, ఆవేదన నాకు తెలుసు కాబట్టి దాన్ని మెన్షన్ చేయాల్సొస్తుంది. కానీ ఆహ్, ఆ రోజు కార్తిక్ త్యాగి ఎందుకు నాకు స్పెషల్ అనిపించిందంటే, నేను తను అండర్ 19 వరల్డ్ కప్ ఆడినప్పుడు కూడా కొన్ని మ్యాచెస్ కవర్ చేశాను నేనప్పుడు. ఆ కామెంటరీ చేసేటప్పుడు తను ఆ లెవెల్‌లోనే అండర్ 19 లెవెల్‌లోనే తను తన లైన్ అండ్ లెంత్ అవ్వచ్చు అండ్ అలాగే తన యార్కర్ కన్సిస్టెన్సీ అనేది చాలా బావుండేది. సో, ఆ రోజుల నుంచే అనుకునేవాడిని తను ఫ్యూచర్‌లో పర్వాలేదు. ఒక మంచి ప్రొడక్ట్ ఉన్నాడు. ఇండియాకి కూడా ఆడే అవకాశం ఉందని అనుకున్నట్టుగా అనుకున్నాను. తను ఒక అవకాశం వచ్చింది. నిజంగా ప్రూవ్ చేసుకున్నాడు. సో, రియల్లీ హ్యాపీ ఫర్ హిమ్. సో, ఐపీఎల్ విశేషాలైతే ఆల్మోస్ట్ దాదాపుగా అన్నీ కవర్ చేశామని అనుకుంటున్నాము. నాకు తెలిసి మన ఫ్యాన్స్‌కి వాళ్ళ మనసులో ఉన్న టీము అండ్ అలాగే వాళ్ళ మనసులో ఉన్న ప్లేయర్స్ గురించి మనం చెప్పుండొచ్చు, చెప్పకపోయి ఉండొచ్చు. ఒకవేళ గనక మేము మర్చిపోయి ఉంటే దయచేసి క్షమించండి. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత ఎపిసోడ్ రికార్డ్ చేస్తున్నాం కాబట్టి మేము ఐపీఎల్‌లో అన్ని టీమ్స్‌ని సమాంతరంగా కవర్ చేయాలనే ఒక ఉద్దేశ్యంతోటి ఈరోజు ఈ ఎపిసోడ్ చేయడం జరిగింది. ఇంకా మాకు వీలు దొరికినప్పుడు అండ్ అలాగే వరల్డ్ టీ20 స్టార్ట్ అయ్యే ముందు మాకున్న టైము, మాకున్న సిట్యుయేషన్ బట్టి ఖచ్చితంగా ఇంకా మేము ఎక్కువగా మెయిన్‌గా మిస్ అయిన టాపిక్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కవర్ చేయాలని అనుకుంటున్నాము. సో, వరల్డ్ టీ20కి మెల్లిగా ఫోకస్ షిఫ్ట్ అయితది. ఐపీఎల్ అయిపోతుంటే. మరి వరల్డ్ కప్ జరగబోతుంది సేమ్ కండిషన్స్‌లో. మరి వరల్డ్ కప్ కూడా ఇలాగే ఉంటదని అనుకోవచ్చా? ఏమన్నా మారుతదంటావా? ఆహ్, ఇట్లానే ఉంటుంది. కొత్తగా అయితే పిచెస్ ఏం మారవు గదా! ఆల్‌మోస్ట్ ఐపీఎల్ అయిపోయిన 2 రోజులకే వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది. సో, నాకు తెలిసి ఇవే కంటిన్యూ అయితే ఇవే స్లో వికెట్స్ ఉంటాయి. మరి ఏ టీమ్ అడాప్ట్ అయితదో, ఏ టీమ్ బాగా ఆడతారో తెలియాలి. అంటే మరి స్క్వాడ్ మొత్తం చేంజ్ అయ్యేటట్టుంది మరి ఐపీఎల్ పెర్ఫార్మన్సెస్ బట్టి. అందరూ వెంకటేష్ అయ్యర్ టీమ్‌లో ఉండాలంటున్నారు. అవేష్ ఖాన్ టీమ్‌లో ఉండాలంటున్నారు. దీపక్ చాహర్ టీమ్‌లో ఉండాలంటున్నారు. భువీ ఉండొద్దంటున్నారు. హార్దిక్ పాండ్యా ఉండొద్దంటున్నారు. మరి ఏమైతుందో చూడాలి. ఈ పనిలో పని కోచ్ గూడా మళ్ళీ ఇప్పుడే చేంజ్ చేసేస్తే ఏమైతుందో చూడాలి. అవును. 'రవిశాస్త్రికి' వరల్డ్ కప్ లాస్ట్ అనేది లాస్ట్ గదా! అవునవును. సో, చాలానే జరిగింది. చాలా జరుగుతుంది కూడా ఇండియన్ క్రికెట్‌లో. మనం కవర్ చేయాల్సిన టాపిక్స్ అయితే చాలానే ఉన్నాయి. సో, కెప్టెన్సీ అనేది చాలా హాట్ టాపిక్. అవునవును. దాని గురించి మనం ప్రత్యేకంగా డిస్కస్ చేయాలి. లేదంటే టామీ భయ్య మనిద్దరిని నిజంగా మన అడ్రెస్‌లు కనుక్కొనొచ్చి కూడా మనల్ని ఫైర్ చేసేస్తాడు. దాని గురించి మాట్లాడకపోతే. సో, దాదాపుగా అన్నీ కవర్ చేశామని అనుకుంటున్నాం. సో, మాకిప్పుడు ఈ ఎపిసోడ్ రికార్డ్ చేయడానికి కూడా కొంచెం టైం పరిమితుంది. సో, దానివల్ల కొంచెం హడావిడిగా చేసేసాము. సో, ఇందులో ఏమైనా తప్పులుంటే క్షమించండి. అండ్ అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి వరల్డ్ కప్ ప్రైమ్ ఫోకస్‌గా పెట్టుకొని దాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాం. ఆఫ్‌కోర్స్ ఐపీఎల్ క్లోజింగ్ స్టేజెస్ అండ్ ఐపీఎల్ ఫైనల్‌కి సంబంధించి ఖచ్చితంగా కవర్ చేస్తాం దానికి సంబంధించి కూడా. సో, ఈ గ్యాప్‌లో మమ్మల్ని అన్ని రకమైనటువంటి సోషల్ మీడియా ఛానెల్స్‌లో అండ్ అలాగే మెయిల్స్ ద్వారా ఇంకా ట్విట్టర్‌లో అవ్వచ్చు, ఇన్‌స్టా అవ్వచ్చు అన్నిటిల్లో మమ్మల్ని పలకరించి మిమ్మల్ని మర్చిపోలేదు. మరలా నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు చేస్తున్నారు అని మా భుజం తట్టిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా తరపు నుండి అండ్ అలాగే రాహుల్ తరపు నుండి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రేమాభిమానాలకి. సో, నెక్స్ట్ ఎపిసోడ్‌లో మరలా మనందరం కలుసుకునేంత వరకు నా తరపు నుండి, రాహుల్ తరపు నుండి టాటా అండ్ గుడ్ బై.